మనందరం లేచి నిలబడి కొద్ది నిమిషాలు మన దేవునికి స్తుతులు చెల్లించుకుందాం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, జీవము కలిగిన దేవా, అత్యున్నత కృప కలిగిన మా తండ్రి, మీ పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి ఈ ఉదయకాల సమయంలో మీకెంతగానో స్తుతులు, స్తోత్రములు 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 ప్రభువా. ఆకాశ మహాకాశములు పట్టజాలనంత సర్వోన్నతుడైన దేవా, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు 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 తండ్రి. మీ అనంతమైన కృప చేత, శాశ్వతమైన ప్రేమ చేత ఈరోజు వరకు మమ్మను సజీవులుగా నిలబెట్టిన గొప్ప దేవా, మీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములని ప్రతి ఒక్కరూ కొద్ది నిమిషాలు ప్రార్థనలో ఉందాం. ఆయన చేసిన మేళ్లను, ఆయన కృపలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవా, మీకు స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడా, మీకు స్తోత్రములు ప్రభువా. కొద్ది నిమిషాలు నాతో మాట్లాడమని, నా జీవితాన్ని సరిచేయమని ప్రార్థిస్తున్నా ప్రభువా. నీవు మాట్లాడితే మేము బ్రతుకుతాము తండ్రి. మనుషులు మాట్లాడితే ఆ మాటల వల్ల మాకు దేనికి పనికిరావు ప్రభువా. కానీ నీవు మాట్లాడితే మేము బ్రతుకుతాం ప్రభువా అని ప్రతి ఒక్కరూ ఆయన మాటల కొరకు మనల్ని మనం సిద్ధపరచుకుందాం. మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. మంచిది, మనందరం అలాగే ప్రార్థనలో ఉండగా పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక చిన్న లేఖన భాగాన్ని మనం చదువుకొని ముందుకు సాగుదాం. నిర్గమకాండము 3వ అధ్యాయము మొదటి నుంచి మరి 10 వచనాలు మనం చదువుకుందాం. నిర్గమకాండము 3వ అధ్యాయము మొదటి నుంచి. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు. అప్పుడు మోషే ఆ పొద ఏల కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదను అనుకొనెను. దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూసెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. అందుకు ఆయన, దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడవెరచెను. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో నున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును, ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా
కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగివచ్చి ఉన్నాను. ఇశ్రాయేలీల మొర నిజముగా నా యొద్దకు చేరినది. ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచితిని. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను. ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలను అనెను. చాలని చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవము కలిగిన యేసయ్య, మీకు స్తోత్రములు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని ప్రేమించి మీ పాద సన్నిధిలో చిన్న మందగా మమ్మల్ని సమకూర్చినందుకు స్తోత్రములు. ఇప్పటి వరకు మేము పాడిన పాటల ద్వారా మీరు మహిమ పొందారు. ఇప్పుడు చదవబడిన వాక్యాన్ని ఉద్దేశించి ఏ హృదయానికి ఏ వాక్యం అవసరమో ప్రభువా, అది నీవే మా మధ్యకు దిగివచ్చి కొద్ది నిమిషాలు ఆత్మస్వరూపిగా సంచరించి మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. మీ యొక్క మెల్లని స్వరాన్ని మేము విని ఆ మాటల్లో దాగి ఉన్న ప్రతి ఉద్దేశాన్ని మేము తెలుసుకుంటూ, మా పట్ల నీవు కలిగి ఉన్న ప్రణాళిక ఎంత గొప్పదో తెలుసుకుంటూ దాని ప్రకారముగా జీవించే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. రావలసిన వారిని త్వరపెట్టి నడిపించండి. వచ్చిన మా అందరినీ మీ యొక్క స్వాధీనంలోకి తీసుకొని మాతో మీరు సూటిగా తేటగా మాట్లాడి మా జీవితాలను వాక్యము ద్వారా సరిచేయమని, వాక్యము ద్వారా ప్రభువా మమ్మల్ని మేము మీ కొరకు సిద్ధపరుచుకునే కృపను దయచేయమని, మీ పోలికలోనికి ఎలా మార్చబడాలో మేము తెలుసుకుంటూ ఆ విధముగా జీవించే కృపను దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు. వచ్చిన మీ అందరికీ నా వందనాలు. మరి దేవుని కృపను బట్టి మరొకసారి ఆయన సన్నిధిలోనికి మనందరం చేరాం. అలాగే మరి చదవబడిన వాక్యాన్ని ఉద్దేశించి కొద్ది నిమిషాలు ఏమైంది మంచిది. చదవబడిన వాక్యాన్ని ఉద్దేశించి ఈ కాలపు ప్రవక్త బోధించిన 3వ నిర్గమము అనే అంశంలో నుండి మరి ఇలాంటివి ఏమైనా ఉంటే ముందే చూసి చెప్పాలి, సగం అయిపోయినా కాదు. మరి ప్రవక్త చెప్పిన ఒక చిన్న అంశం 3వ నిర్గమము అనే అంశంలో నుండి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం మాట్లాడుకుందాం. మరి నిజంగా నిర్గమము అనగా అర్థం ఏంటంటే బయటికి తీసుకొని వచ్చుట లేదా బయటికి పిలవబడుట అని అర్థం. కనిపిస్తుంది కదా? నిర్గమము అనగా అర్థం ఏంటి? బయటికి తీసుకొని వచ్చుట లేదా బయటకు పిలవబడుట అని. దేవుడు ప్రతి కాలములో తన పిల్లల్ని ఆయన బయటికి పిలుస్తూ ఉంటాడు. ఆయన తన పిల్లల్ని ప్రత్యేకిస్తూ ఉంటాడు. అనాది కాలములో దేవుడు వెలుగు కలుగునుగాక అని చెప్పిన తర్వాత ఆయన చేసిన ఫస్ట్ పని ఏంటంటే వెలుగును చీకటి నుండి వేరు చేశాడు. కాబట్టి దేవుడు తన వారిని ఎప్పుడు కూడా ఈ లోకము నుండి ఆయన ప్రత్యేకిస్తూ ఉంటాడు. ఒక విశ్వాసిని అవిశ్వాసి నుంచి వేరు చేస్తాడు, వెలుగును చీకటి నుండి వేరు చేస్తాడు. ఇలా ప్రతి చోట దేవుడు లోకము నుండి, అన్యత్వము నుండి అబ్రహామును ఎలాగైతే బయటికి పిలిచాడో తన పిల్లలందరినీ కూడా దేవుడు బయటికి రమ్మని పిలుస్తూ ఉంటాడు. అవునా? అందుకే నిర్గమము అనగా అర్థం ఏంటి? బయటకు పిలవబడుట అని అర్థం. అవునా? మనం చూస్తే నోవాహు కాలంలో మరి నోవాహు ఏం చేశాడంటే 120 సంవత్సరాలు వారందరినీ బయటికి రమ్మని, ఓడలోనికి ప్రవేశించమని ఆయన 120 సంవత్సరాలు బోధించాడు. అవునా? కాబట్టి నిర్గమము అనగా అర్థం ఏంటి? బయటకు పిలవటం. అలాగే మోషే కూడా ఒకసారి వాళ్ళందరూ దూడను చేసుకొని గంతులేస్తూ ఉన్నప్పుడు మోషే ఆ 2 రాతి పలకలు తీసుకొని వచ్చి
ఆ రాతి పలకల్ని ఆ దూడకేసి కొట్టినప్పుడు అవన్నీ ముక్కలైపోయాయి. అప్పుడు మోషే అక్కడ నిలబడి ఏమంటాడంటే, యెహోవా పక్షముగా ఉన్నవారందరూ నా యొద్దకు రండి అని పిలుస్తాడు. కాబట్టి ఇలా ప్రతి చోట దేవుడు ఏం చేస్తాడంటే తన పిల్లల్ని ఆయన ప్రత్యేకించుకుంటూ ఉంటాడు. లోకము నుండి బయటికి రమ్మని పిలుస్తూ ఉంటాడు. ఆచారాల నుంచి, సిద్ధాంతాల నుంచి ఆయన బయటికి రమ్మని తన వారిని పిలుస్తూ ఉంటాడు. కాబట్టి నిర్గమము అనగా అర్థం ఏంటి? బయటకు పిలవటం. కాబట్టి దేవుడు ప్రతి కాలంలో చేసే పని ఏంటంటే తన పిల్లల్ని ప్రత్యేకించుకుంటూ వేరుపరుస్తూ వస్తున్నాడు. అందుకే పెంతెకొస్తు పండుగ రోజున కూడా మనం చూస్తే పేతురు ఏమంటున్నాడు, అక్కడ నిలబడి మాట్లాడి లాస్ట్లో ఏమంటాడంటే, మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి అంటాడు. కాబట్టి ముందు ఏమవ్వాలి? మనం వేరవ్వాలి, అక్కడి నుంచి బయటికి రావాలి. సో దేవుడు ప్రతి చోట తన పిల్లల్ని ఆయన బయటికి పిలుస్తూ ఉంటాడు. అందరూ ఆలకిస్తున్నారండి. కాబట్టి ఇలా దేవుడు తన పిల్లల్ని వాక్యము యొద్దకు పిలవటమే, లోకము నుండి ప్రత్యేకించటమే నిర్గమము అనగా. సో నిర్గమము అంటే అర్థం ఏంటి? బయటకు పిలవటం. దేవుడు తన వారిని ఎప్పుడు కూడా బయటికి రమ్మని పిలుస్తూ ఉంటాడు. అందరూ ఆలకిస్తున్నారండి. అయితే మనుషులు దాన్ని గుర్తించరు. దేవుడు మనల్ని అనేక రీతులుగా హెచ్చరిస్తూ ఉంటాడు, మనల్ని పిలుస్తూ ఉంటాడు. పాపము నుండి, లోకము నుండి రమ్మని అనేక రీతులుగా మనల్ని పిలుస్తూ ఉంటాడు. అయితే మనమే మనుషులు ఏం చేస్తామంటే వాటిని పెడచెవిన పెట్టి వెళ్ళిపోతూ ఉంటాం. మన మనస్సాక్షి మనకు చెప్తా ఉంటుంది ఎప్పుడు కూడా, దేవుడు ఉన్నాడు, చూస్తున్నాడు, నిన్ను గద్దిస్తున్నాడు అని ఎప్పుడు చెప్తూ ఉంటుంది. కానీ వాటిని పెడచెవిన పెట్టి మనం చేసేది చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. ఇది ప్రతి కాలంలో జరిగేది. అయితే ఇక్కడ చూడండి, దేవుని యొక్క ప్రణాళికలో మొత్తం మరి ఎన్ని నిర్గమములు ఉన్నాయంటే, ఈ గొప్ప నిర్గమములో మొత్తం ఎన్ని అంటే 3 నిర్గమములు ఉన్నాయని ఈ కాలపు ప్రవక్త చెప్తున్నాడు. అందరూ ఆలోచిస్తున్నారు కదా? మొత్తం ఎన్ని? 3 ఉన్నాయి. మూడు నిర్గమములు. అయితే చాలా ఉన్నాయి. ప్రవక్త అంటున్నాడు చాలా నిర్గమములు ఉన్నాయి, కానీ ఈ గొప్ప దేవుని యొక్క ప్రణాళికలో 3 ప్రాముఖ్యమైన నిర్గమములు ఉన్నాయని మన ప్రవక్త చెప్తున్నాడు. సో ఎందుకంటే దేవుడు 3లో పరిపూర్ణుడు. మన దేవుడు అన్నీ కూడా 3లోనే సంపూర్తి చేసుకుంటూ వచ్చాడు. సో మన దేవునికి ఇష్టమైన సంఖ్య ఏంటంటే 3. 3, 7, 12 ఇవన్నీ కూడా దేవుని యొక్క సంఖ్యలు. వాటిల్లో చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే 3 అనే సంఖ్య. ఎందుకంటే మన దేవుడు 3లో ఎప్పుడు కూడా తన కార్యములన్నిటినీ సంపూర్తి చేస్తూ ఉంటాడు. మన దేవుడు 3లో పరిపూర్ణుడు. అవునా? ఆయన తండ్రిగా ఉన్నాడు, కుమారుడుగా భూమి మీదకి వచ్చాడు, ఈరోజు పరిశుద్ధాత్ముడుగా మన మధ్య సంచరిస్తూ ఉన్నాడు. కాబట్టి 3 దేవుళ్ళు కాదు, కానీ ఒక్క దేవుడే 3 విధాలుగా ఆయన ప్రజలకు తన్ను తాను కనపరుచుకుంటూ వచ్చాడు. సో మన దేవుడు 3లో పరిపూర్ణుడా కాదా? అలాగే మనం చూసుకుంటూ వెళితే మానవ నిర్మాణంలో కూడా దేవుడు మనిషిని 3 విధానాలుగా చేశాడు. మనలో శరీరం ఉంది, ప్రాణం ఉంది, అలాగే ఆత్మను కూడా పెట్టాడు. సో శరీరము, ప్రాణము, ఆత్మ ఈ 3 కలిస్తేనే మానవుడు. సో మనిషిని కూడా దేవుడు 3లోనే పరిపూర్ణముగా సృష్టించాడు. అలాగే దేవుడు నోవాహుతో ఓడ కట్టుకోమని చెప్పినప్పుడు ఎన్ని అంతస్తులు కట్టమన్నాడు? 3 అంతస్తులు కట్టమన్నాడు. ఎందుకంటే 3 అనేది దేవుని యొక్క సంఖ్య. అది ప్రతి చోట దేవుడు 3 విధానాలుగా పనిచేస్తూ ఉంటాడు. అలాగే ప్రత్యక్షపు గుడారాన్ని కూడా దేవుడు ఎన్ని భాగాలుగా కట్టమన్నాడు? 3 భాగాలుగా కట్టమన్నాడు. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలముగా 3 భాగాలుగా కట్టమని చెప్పాడు. అలాగే మనం చూస్తే పేతురుతో దేవుడు ఏమంటాడు? కోడి కూయక ముందు ఎన్నిసార్లు అబద్ధం చెప్తావు? 3 సార్లు అబద్ధం చెప్తావని దేవుడు ఆయనతో చెప్పాడు. నిజంగానే పేతురు కోడి కూయక ముందు ఎన్నిసార్లు చెప్పాడు? ఆయన 3 సార్లు అబద్ధం చెప్పాడు. అలాగే మనం చూస్తే ఇలా చాలా ఉన్నాయి. దానియేలు కూడా ఇంటికి వెళ్ళి ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడు? రోజుకి 3 మారు మోకాళ్ళలోని ప్రార్థన చేశాడని బైబిల్లో చాలా క్లియర్గా రాయబడింది. మన దేవుడు కూడా సమాధిలో ఎన్ని రోజులు ఉన్నాడు? 3వ రోజున ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడు.
ఇలా అన్నీ కూడా. అలాగే మనిషిని రక్షించేటప్పుడు కూడా దేవుడు ఎందులో పరిపూర్ణం చేశాడంటే, నూతన జన్మలో కూడా మనకి ఎన్ని భాగాలు ఉన్నాయి? 3 ఉన్నాయి. నీతీకరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ, బాప్తీసం. ఇలా మనం చూసుకుంటూ వెళితే చాలా ఉన్నాయి. నరకములో ఎన్ని భాగాలు ఉన్నాయి? పరలోకములో ఎన్ని భాగాలు ఉన్నాయి? 3. పౌలు ఎన్నో ఆకాశానికి కొనిపోబడ్డాడు? 3వ ఆకాశములో గొప్ప గొప్ప కార్యాలు చూశాడు. ఇలా బైబిల్ అంతా మనం చూసుకుంటూ వెళితే దేవుడు 3లోనే తన కార్యములన్నీ కూడా పరిపూర్ణం చేసుకుంటూ వచ్చాడు. అలాగే ఇక్కడ ఈ గొప్ప దేవుడు తన యొక్క అనంతమైన ప్రణాళికలో నిర్గమములు ఎన్నున్నాయంటే 3 నిర్గమములు ఉన్నాయి. ఈ 3 నిర్గమముల ద్వారా దేవుడు తన పిల్లల్ని పూర్తిగా ఈ లోకము నుండి, ఆచారాల నుంచి, పద్ధతుల నుంచి ఆయన వేరు చేసుకుంటూ వచ్చాడు. సో మొదటిగా ఫస్ట్ నిర్గమము ఎప్పుడు ప్రారంభించబడిందంటే, మన ప్రవక్త చెప్తున్నాడు, ఇశ్రాయేలీయులు ఎప్పుడైతే ఐగుప్తు దేశానికి బానిసలుగా కొనిపోబడ్డారో అప్పుడే దేవుని యొక్క మొదటి నిర్గమము ప్రారంభించబడింది అంటున్నాడు ప్రవక్త. ఈ 3 నిర్గమముల్లో ఫస్ట్ది ఎప్పుడు ప్రారంభించబడిందంటే, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఎప్పుడైతే కొనిపోబడ్డారో అప్పుడే ఈ మొదటి నిర్గమము అనేది ప్రారంభించబడింది. అయితే ప్రవక్త అంటున్నాడు, చూడండి, అసలు వీరు బానిసత్వానికి ఎందుకు వెళ్ళారు, ఎలా వెళ్ళారు? మనం వెనక్కి వెళ్ళి చూస్తే అసలు ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశానికి బానిసలుగా ఎందుకు వెళ్ళారంటే, ఒక సహోదరుని యొక్క అసూయ వల్ల వారు బానిసత్వానికి వెళ్లాల్సి వచ్చింది అంటున్నాడు ప్రవక్త. సో లోకములో ఎప్పుడైనా సరే మీరు గమనించండి, ఈ ప్రపంచమే మనుషుల మధ్య మనం ఏం చూస్తామంటే ఎప్పుడు కూడా అసూయ అనేది చూస్తూ ఉంటాం. అసలు మనుషుల్లో అసూయ అనేది లేకపోతే అందరూ స్నేహితుల్లాగే ఉంటారు, అవునా కాదా? మన మధ్య ఇన్ని భేదాలు, కులమత భేదాలు, ఇవన్నీ దేనికి అంటే మనిషికి మధ్య ఏముంటది? అసూయ అనేది ఉంటది. ఒక తక్కువ జాతి వాడు పైకి వస్తున్నాడంటే పెద్ద జాతి వాడికి ఏమొచ్చింది? అసూయ వచ్చింది. ఒకడు ఉన్న పళంగా గొప్ప స్థాయికి వెళ్ళిపోయాడంటే పక్కోడికి ఏమొచ్చింది? అసూయ వచ్చింది. సో ఆది కాండము నుండి మనం చూసుకుంటూ వెళితే అసూయ ఒక్కటే మనుషులను ఎప్పుడు కూడా వేరు చేస్తూ వచ్చింది. సో వీరు బానిసత్వానికి వెళ్ళటానికి కారణం ఏంటంటే సహోదరుల యొక్క అసూయే వీరిని బానిసలుగా చేసిందని ప్రవక్త చెప్తున్నాడు. ఎవరి పట్ల అసూయది? యోసేపు పట్ల అన్నలకున్న అసూయే వారందరూ బానిసలుగా మారటానికి కారణమయ్యింది అంటున్నాడు. వింటున్నారండి? అందరూ పుట్టింది ఒక తండ్రికే, తల్లులు వేరైనా తండ్రి ఒక్కడే. కానీ యోసేపును చూస్తే అందరికీ అసూయ. ఎందుకని అసూయ చెప్పండి? మన దగ్గర లేనిది వాడి దగ్గర ఉంటే మనిషికి ఏమొచ్చింది? జనరల్గా అసూయ వచ్చింది. అందరూ ఆలకిస్తున్నారండి. కానీ ఆ అసూయ తారాస్థాయికి ఎప్పుడైతే చేరుకుంటుందో అనర్థాలన్నీ జరుగుతూ ఉంటాయి, అవునా? ఇప్పుడు కయ్యను హేబెల్ని ఎందుకు చంపాడు? అసూయ వల్లే. మన దేవుణ్ణి అందరూ కలిసి సిలువేసి చంపారు. ఎందుకని? అసూయ వల్లే. ఇలా ప్రతి చోట మనం అసూయ అనేది చూడొచ్చు. ఇక్కడ యోసేపును చూస్తే అన్నలందరికీ ఏమొచ్చిందంట? అసూయ. అయితే ఎందుకు వచ్చిందో ప్రవక్త చెప్తున్నాడు. ఎందుకు అసూయ వచ్చిందంటే, యోసేపు తండ్రికి ఇష్టమైన కుమారుడు. ఫస్ట్ కారణం ఏంటి? తండ్రికి ఇష్టమైన కుమారుడు. రెండవది ఏంటి? ఆత్మ సంబంధమైన వ్యక్తిగా ఉండేవాడు. వీళ్ళందరూ ఇష్టం వచ్చినట్టు అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉంటే యోసేపు మాత్రం దైవత్వము కలిగి, ఆత్మీయత కలిగి జీవిస్తూ ఉండేవాడు. అందుకే దేవుడు ఆయనతో ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాడు. కలల ద్వారా, దర్శనాల ద్వారా దేవుడు ఒక వ్యక్తితో మాట్లాడాలంటే ముందు వాడు పవిత్రముగా జీవించాలి. పాపం అనేది లేకుండా ఎప్పుడైతే మనం ఉంచుకుంటామో ఖచ్చితంగా హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అని చెప్పినట్టుగా దేవుడు దర్శనాల ద్వారా, కలల ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. ఎప్పుడు? ఇక్కడ మనం పవిత్రంగా ఉంచుకున్నప్పుడు. అలాగే యోసేపు కూడా మంచిగా జీవిస్తున్నాడు కాబట్టి దేవుడు ఆయనతో కలల ద్వారా, దర్శనాల ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. ఇది రెండవ కారణం. మూడవది ఏంటంటే, అన్నలందరూ చేసిన కార్యాలన్నీ యోసేపు ఎవరికి చెప్తున్నాడు? తీసుకెళ్లి తండ్రికి చెప్తున్నాడు. ఇది మూడవ కారణం. కాబట్టి యోసేపును ద్వేషించటానికి, అసూయ పట్టడానికి కారణాలు ఏంటి? తండ్రికి ఇష్టమైన కుమారుడు యోసేపు, అవునా? రెండవది ఏంటి? ఆత్మీయముగా దైవత్వము కలిగి ఎప్పుడు జీవిస్తూ ఉంటాడు. దేవుడు ఆయనతో మాట్లాడుతూ ఉంటాడు. రోజు పొద్దున్నే లేచి ఏదో ఒక కల చెప్తా ఉంటాడు. అవన్నీ జరుగుతూ ఉంటాయి.
కాబట్టి దేవుడు ఆయనతో ఉన్నాడని యోసేపును ద్వేషించేవాడు. మూడవ కారణం ఏంటంటే అన్నలందరూ చేసిన అరాచకాలన్నీ తీసుకెళ్లి తండ్రికి చేరేస్తా ఉండేవాడు. కాబట్టి ఇలా యోసేపును అందరూ కలిసి ద్వేషించారు, ఆయన మీద అసూయ పడ్డారని ప్రవక్త చాలా చక్కగా చెప్తున్నాడు. ఒక అపవిత్రమైన అసూయ అంటున్నాడు. ఇక్కడ కయ్యను కూడా దేనికి చంపాడు? అసూయను బట్టి. దేవుడు ఆయన ప్రార్థన అంగీకరించాడు, నా ప్రార్థన అంగీకరించలేదని అసూయతో పాపం హేబేల్ని దారుణంగా చంపాడు. అలాగే మనం చూసుకుంటూ వస్తే ఒకసారి ఇస్సాకు పుట్టినప్పుడు, ఇస్సాకు కంటే ముందు అబ్రహాముకి ఎవరు పుట్టారు? ఇష్మాయేలు పుట్టాడు. కానీ ఇష్మాయేలు వాగ్దాన పుత్రుడు కాదు, అవునా? పేరుకైతే అబ్రహాముకే పుట్టాడు, కానీ అబ్రహాము యొక్క వారసత్వానికి, వంశానికి అతడు వారసుడు కాదు. అందుకే ఏం జరిగిందంటే ఇస్సాకును ఒకరోజు ఇష్మాయేలు హింసిస్తూ ఉన్నాడు, ఇస్సాకును పట్టుకొని కొడతా ఉన్నాడు. అప్పుడు శారాకి కోపం వచ్చిందా రాలేదా? అసలు శారా అనే లెక్క అయితే హాగర్ని అబ్రహాం దగ్గరికి పంపించింది. కానీ ఎప్పుడైతే ఇష్మాయేలు వచ్చి ఇస్సాకును హింసిస్తూ ఉన్నాడో అప్పుడు కన్న తల్లి కోపం వచ్చింది. దేవుడు కూడా ఏమన్నాడు? అర్జెంటుగా నువ్వు హాగర్ని, దాని కుమారుణ్ణి బయటికి పంపించేయని చెప్పాడు. ఎందుకంటే వారు శరీరపరంగా నీకు పుట్టుండొచ్చు, కానీ వారు వాగ్దాన పుత్రులు కాదు, వాగ్దానానికి వారసులు కాదు. కాబట్టి అర్జెంటుగా వాళ్ళని ఏం చేయాలి? నువ్వు బయటికి పంపించేయని చెప్పాడు. ఎందుకంటే వారిద్దరి మధ్య ఏమొచ్చింది? అసూయ అనేది వచ్చింది ఇష్మాయేల్కి. ఎంత చేసినా ఇష్మాయేలు ఏమనుకున్నాడు? నేను అసలైన వారసుడిని కాదు, అన్నిటికీ వారసుడు ఇస్సాకే. కాబట్టి ఇస్సాకును చూడగానే ఏమొచ్చింది? ఆయనకి అసూయ వచ్చింది. అలాగే మన దేవుణ్ణి కూడా అందరూ కలిసి నుంచొని చిత్రవద చేసి చంపింది దేనికోసం చెప్పండి? చెప్పండి, దేనికి? ఆయన దొంగతనం చేశాడా? మర్డర్ ఏమైనా చేశాడా? ఏం చేయలేదండి. ఎందుకు చంపారంటే, పోయిన వారం నేను చెప్పాను, సత్యమైనది ఏం చేసేదంటే అసత్యాన్ని బయట పెడతా ఉంటుంది. సో మన దేవుడు ఏం చేశాడు? అందరి బతుకుల్ని బయట పెడుతున్నాడు. కాబట్టి వారందరికీ ఆయన మీద పీకల్లాకా అసూయ ఉందని పిలాతు స్వయంగా చెప్పాడు. పోయిన వారం నేను చెప్పాను, పిలాతు ఏమన్నాడు? ఆయనలో ఎంత వెతికినా తప్పు అనేది కనపడలేదు. అప్పుడు పిలాతుకు అర్థమైంది ఏమని? వీళ్ళందరూ కావాలని అసూయ చేత ఆయన్ని చంపుతున్నారు, కాబట్టి నాకే పాపం తెలియదని చెప్పేసి ఆయన చేతులు కడుక్కొని పక్కెళ్ళిపోయాడు. కాబట్టి సహోదరులారు, ఇలా మనం చూసుకుంటూ వస్తే ప్రతి చోట దేవుని పిల్లలంటే పక్క వాళ్ళకి అసూయ. దానియేలుకి ఎప్పుడైతే రాజుగారు గొప్ప స్థానం ఇచ్చాడో, దానియేలును చూడగానే అందరికి ఏమొచ్చింది? అసూయ వచ్చింది. ఎందుకంటే రాజుగారి దృష్టిలో చాలా గొప్పవాడుగా ఉన్నాడు. రాజుగారు దానియేలుని ఎక్కడ కూర్చోబెట్టాడు? చాలా మెయిన్ ప్లేస్లో కూర్చోబెట్టాడు. అప్పుడు పక్కనున్న వాళ్ళందరికి అసూయ వచ్చి ఏం చేశారంటే, దానియేలు ఎప్పుడెప్పుడు దొరుకుతాడా అని చెప్పేసి ఆయనలో తప్పులు ఎతకటం స్టార్ట్ చేశారు. ఈ రోజు కూడా చాలా మంది తప్పులు ఎతికే పనిలో బాగా బిజీగా ఉంటారు. వాళ్ళు వారి జీవితాన్ని సరి చేసుకునే పనిలో బిజీగా ఉండరు, కానీ పక్కనోడి తప్పులు ఎతికే పనిలో మాత్రం చాలా ఇంట్రెస్ట్గా ఉంటారు. అవునా? కూర్చొని ఎంతసేపు వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. సరే, అవి నిజంగా తప్పులైతే మనం మాట్లాడుకోవచ్చు, జరిగిన విషయాలైతే మనం మాట్లాడుకోవచ్చు. కానీ కొంతమంది అచ్చంగా వేరే వాళ్ళ మీద బురద జల్లే పనిలో ఉంటారు. అవునా? ఇక్కడ దానియేలును చూసి కూడా అందరూ ఏమనుకున్నారు తెలుసా? ఒకసారి చదువుదాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనం. దానియేలు గ్రంథం 6:4. అందుకు ఆ ప్రధానులను అధిపతులను రాజ్య పాలన విషయములో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. చూడండి, అచ్చంగా దానియేలుని స్కాన్ చేసే పనిలో ఉన్నారు. ప్రతి చోట ఎప్పుడెప్పుడు దొరుకుతాడా దానియేలు అని ఎదురు చూస్తా ఉన్నారు. అవునా? కాబట్టి సహోదరులారా, చాలా మంది ఈ పనిలోనే ఉంటారు. ఏ పని? పక్కవాడి దాంట్లో తప్పులు ఏమేమి దొరుకుతాయి అని చూస్తూ ఉంటారు. వాడి మాటల్లో ఏ తప్పులు దొరుకుతాయి, వాడు చేసే పనుల్లో ఏమేం తప్పులు దొరుకుతాయి, వాడిని ఎలా ఎండేయాలి, నలుగురిలో ఎలా తేలిక చేయాలి, ఇదే పనిలోనే ఉంటారు. అందుకే వీళ్ళను ఉద్దేశించి దేవుడు ఏమన్నాడంటే, నీ కంటిలో దూలం ఉంచుకొని ఎదుటివాడి కంటిలో నలుసు కోసం ఎందుకు వెతుకుతున్నావు అన్నాడు.
అవునా? వాడు తప్పుడోడైతే ఒకరోజు దేవుడే వాడిని బయట పెడతాడు. వాడు చేసిన తప్పే ఒకరోజు వాడిని పట్టుకుంటుంది. నువ్వు ప్రత్యేకించి వాడి కోసం పరిగెత్తాల్సిన పని లేదండి. కానీ ఇక్కడ అందరూ కలిసి దానియేలుని ఎలాగైనా సరే పట్టుకోవాలని చెప్పేసి వెతుకుతా ఉన్నారు. అయితే దొరికాడు. ఏ విషయంలో చూడండి, దేని విషయంలో దొరికాడంటే ఆయన ప్రార్థన చేసే విషయంలో దొరికాడు. రాజుగారు ఎవ్వరూ ప్రార్థన చేయొద్దంటే దానియేలు మాత్రం ఇంటికెళ్ళి రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తా కూర్చున్నాడు. ఆ ఒక్క విషయంలో దానియేలు దొరికాడు. కానీ వేరే ఏ విషయంలో కూడా దానియేలు దొరకలేదు. ఎందుకంటే ఆయన ప్రతి చోట నమ్మకాన్ని రుజువు చేసుకుంటూ ఉన్నాడు. అందరూ ఆలకిస్తున్నారండి. కాబట్టి దేవుడు కూడా ప్రతి చోట ఎవరి కోసం చూస్తున్నాడంటే నమ్మకస్తుల కోసం చూస్తా ఉన్నారు. అవునా? కాబట్టి ఇలా ప్రతి చోట సత్యాన్ని లోకం ఎప్పుడు కూడా తోసివేస్తూ ఉంది. సత్యాన్ని ఎప్పుడు కూడా సమాధి చేయాలని చూస్తా ఉంది. ఎందుకంటే సత్యం అనేది ఎప్పుడు కూడా అసత్యాన్ని బయటకు తీస్తూ ఉంటది. మన ప్రవక్త కూడా చెప్పాడు, చూడండి, దానిని వారు తోసివేయుచున్నారు, దానికి ఏ కారణము లేదు, అది అపవిత్రపు అసూయ. ఏమంటున్నాడు ప్రవక్త? అపవిత్రపు అసూయ. దేవుడు రోగులను స్వస్థపరచుటకును మృతులను లేపుటకును వారు చూచుచున్నారు. అపోస్తుల దినముల్లో జీవించిన దేవుడు ఆయనే. ఈ ఆత్మీయ ప్రయాణము కొరకే వారు ఈ సువార్తను వ్రాసిరి. ఆ దేవుడే ఈ క్రియలను చేయుచున్నాడు, కానీ దీన్ని అసూయ చేతనే తోసివేయుచున్నారు. అవునా? మా ప్రజల మధ్యకు అటువంటి దాన్ని తీసుకుని రావద్దని వారు చెప్పి తోసివేయుచున్నారు. కాబట్టి సత్యాన్ని తోసేయటానికి కారణం ఏంటంట? అసూయ. అసూయ చేతనే వాళ్ళు ఎప్పుడు కూడా సత్యాన్ని తోసేస్తా ఉంటారు. ఇక్కడ యోసేపును కూడా ద్వేషించటానికి కారణం ఏంటంటే అతడు నీతిగా, న్యాయముగా, దైవత్వం కలిగి జీవిస్తూ ఉన్నాడు. తండ్రికి నమ్మకస్తుడుగా ఉన్నాడు. తండ్రికి ఇష్టమైన కుమారుడుగా ఉన్నాడు. కాబట్టి అందరూ కలిసి ఆయన్ని ద్వేషించారు. ఎంత ద్వేషించారంటే ఒకరోజు దొరికితే చంపేద్దాం అన్నంత ద్వేషించారు. వింటున్నారండి? ద్వేషము కూడా ఎలాంటి ద్వేషం అది? పోన్లే వాడి పాపాన్ని వాడే పోతాడని వదిలేసేది కాదండి. దొరికితే చంపేద్దాం అన్నంత ద్వేషాన్ని పెంచుకున్నారు. అందుకే ఒకరోజు నిజంగానే దొరికాడు యోసేపు. దొరికినప్పుడు అన్నలందరూ ఏం చేద్దాం అనుకున్నారంటే ఆయన్ని చంపేద్దాం అనుకున్నారు. ఒకసారి మీరు ఆలోచించండి. ఈ కథ ఇలా జరుగుతూ ఉంది కదా, దీని వెనకాల దేవుని యొక్క ప్రణాళిక ఉందని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. జరిగే ప్రతి దాని వెనకాల దేవుని యొక్క ఉద్దేశం ఉంటుందండి. ఒక కుటుంబంలో సమస్య వచ్చినా, చర్చిలో సమస్య వచ్చినా, బయట ఏదో ఒకటి జరిగినా, రాజ్యాలు రాజకీయాలు తారుమారైనా సరే ప్రతి దాని వెనకాల దేవుని యొక్క ఉద్దేశము ఉంటుంది. దేవుని యొక్క ప్రణాళిక ప్రకారముగానే అన్నీ జరుగుతూ ఉంటాయి. యుద్ధాలు కానీ, పెళ్ళిళ్ళు కానీ, ఎక్కడ ఏది జరిగినా దాని వెనక దేవుని యొక్క ఉద్దేశం ఏదో దాగి ఉంటుంది. అలాగే ఇక్కడ యోసేపును పట్టుకొని అందరూ చంపేద్దాం అనుకున్నారు. కానీ దేవుడు మాత్రం ఒక అన్నకి ఆ ఆలోచన ఇచ్చాడు. ఒక అన్న ఏమంటాడంటే, అరే మనం ఆయన్ని చంపి ఆ పాపాన్ని ఎందుకు మన చేతులకి అంటించుకోవటం, మనం ఏం చేద్దాం తమ్ముడిని, అదుగో ఇష్మాయేలీలు వెళ్తున్నారు, వాళ్ళకు మనం అమ్మేద్దాం, బానిసగా అమ్మేద్దాం, అప్పుడు మన పగ తీరినట్టు ఉంటుంది, ఆయన రక్తం కూడా మనకి అంటకుండా ఉంటుంది. కాబట్టి చంపొద్దు, అమ్మేద్దాం అని చెప్పేసి ఒక సహోదరుడు సలహా ఇస్తాడు. అప్పుడు మిగతా వాళ్ళందరూ ఏం చేస్తారంటే, సరే ఇదేదో బాగుందని చెప్పేసి యోసేపుని ఇష్మాయేలీలకి అమ్మేస్తారు. మనందరికి తెలుసు యేసుని ఎలాగైతే యూదా ఇస్కరియోతు 30 వెండి నాణేలకి అమ్మేశాడో, అలాగే ఇక్కడ కూడా మరి 20 తులాల వెండికి ఆయన్ని అమ్మేస్తారు. ఎవరికి? ఇష్మాయేలీలకి. అలా బానిసగా యోసేపు వెళ్ళిపోతాడు. ఇష్మాయేలీలు యోసేపును తీసుకెళ్ళి మళ్ళీ ఎక్కడ అమ్మేస్తారంటే ఐగుప్తు దేశంలో ఉన్న పోతీఫర్కి అమ్మేస్తారు. చూడండి, అంటే దేవుడు ఎలా ఆ కథను తిప్పుతా ఉన్నాడో మనకు అర్థమవుతా ఉంటుంది. ఆయన ప్రణాళిక జరిగించుకోవటం కోసమే దేవుడి పరిస్థితులన్నిటినీ ఆయన సమకూరుస్తూ ఉన్నాడు. కాబట్టి జరిగే ప్రతి దాని వెనకాల దేవుని యొక్క ఉద్దేశం ఉందని ఫస్ట్ మనం గ్రహించాలి. అది మంచి కానీ చెడు కానీ. అందరూ ఆలకిస్తున్నారు. కాబట్టి వారు తీసుకెళ్లి పోతీఫర్ అనే వ్యక్తికి ఎప్పుడైతే యోసేపును అమ్మేశారో అప్పుడు వాళ్ళ ఇంట్లో ఒక పనివాడిగా వెళ్ళాడు యోసేపు. ఆ పనిలో నమ్మకత్వాన్ని రుజువు చేసుకున్నాడు ఆయన.
దేవుని కుమారుడు కాబట్టి ఇంట ఉన్నా అంతే నమ్మకంగా ఉన్నాడు, బయటికి వెళ్ళినా అంతే నమ్మకంగా ఉన్నాడు. బానిసగా వెళ్ళినా సరే ఎంతో నమ్మకత్వాన్ని చూపించాడు. అందుకని పోతీఫర్ ఏం చేశాడంటే తన ఇంటిలో ఉన్న ప్రతి దాని మీద యోసేపుకి అధికారం ఇచ్చాడు. అవునా, ఇక అన్నీ నువ్వే దగ్గరుండి చూసుకో అని చెప్పేసి నిశ్చింతగా యోసేపుకి అప్పచెప్పి ఆయన వెళ్ళిపోయాడు. ఇంట్లో ఉన్న ప్రతి దాన్ని చూసుకునేది యోసేపే. చాలా యవ్వనస్తుడు, కానీ ఎప్పుడు కూడా యవ్వనేచ్ఛల ద్వారా ఆయన పాడైపోకుండా క్యారెక్టర్ని కాపాడుకుంటున్నాడు, యజమానికి నమ్మకస్తుడుగా ఉన్నాడు. అయితే ఆ యవ్వనస్తుడిని చూసి పోతీఫర్ భార్య ఏం చేసింది? ఆశపడింది, అతని జీవితాన్ని పాడు చేయాలని ప్రయత్నించింది. వింటున్నారండి, ఒక పక్క దేవుడు క్రియ చేయుచుంటే ఒక పక్క అపవాది కూడా ఏం చేస్తూ ఉంటాడు? రొచ్చు చేయటానికి, స్పాయిల్ చేయటానికి వాడు కూడా చూస్తూ ఉంటాడు. వింటున్నారండి, దేవుడు ఒక విషయాన్ని జాగ్రత్తగా జరిగించుకుంటూ వెళుతుంటే అపవాది కూడా అంతే జాగ్రత్తగా నాశనం చేయటానికి వాడు ప్రయత్నిస్తూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ పోతీఫర్ భార్య ఏం చేసింది? ఆయన మీద ఆశపడి ప్రతిరోజు బలవంతం చేస్తుందంట. ఒకరోజు కాదండి, అంటే ప్రతిరోజు ఆయనకి ఏదో ఒక శోధన దెయ్యం తీసుకొచ్చి పెడతానే ఉంది. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, ఇవి మనిషిని ఎప్పుడు పట్టి పీడిస్తానే ఉంటాయి. వాడు చచ్చిపోయే వరకు ముసలోడైనా సరే కొంతమంది పెళ్లిళ్ళు చేసుకుంటా ఉంటారు. అవునా, చనిపోయే స్టేజ్లో కూడా వాడికి కోపాలు తగ్గవు. చనిపోయే స్టేజ్లో కూడా పెళ్లిళ్ళు చేసుకోవాలనే ఆశలు వారికి పోవు. ఎందుకని? మనిషి చనిపోయే వరకు దుష్టుడు ఏదో ఒక రీతిగా మనిషిని శోధిస్తూనే ఉంటాడు. ఇక్కడ యోసేపును కూడా పోతీఫర్ భార్య ప్రతిరోజు వేధిస్తుంది. అయితే ఆయన చెప్పిన మాటలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఏమన్నాడు ఆయన? అమ్మ, నా యజమాని నమ్మకముతో నాకు అన్నీ అప్పగించాడు, నిన్ను తప్ప అన్నిటి మీద నాకు అధికారం ఉంది, నాకు అన్నీ అప్పగించాడు, నిన్ను మాత్రం అప్పగించలేదు, కాబట్టి నన్ను వదిలే అని చెప్పేసి యోసేపు చాలా చక్కగా చెప్పాడు. అయితే ప్రతిరోజు వేధించి ఒకరోజు గట్టిగా బలవంతం చేసింది. అప్పుడు ఆయన ఏం చేశాడు? తన నమ్మకత్వాన్ని పూర్తిగా రుజువు చేసుకొని బయటికి పారిపోయాడా లేదా? దాని ద్వారా ఏమైందంటే అక్కడ రుజువు కాలేదు, కానీ దేవుని దృష్టిలో మాత్రం రుజువైంది. సో ఒక్కొక్కసారి మనం చేసే మంచి పని మనుషులు గుర్తించకపోవచ్చండి, కానీ దేవుడు మాత్రం ప్రతి దాన్ని చూస్తాడు, దాన్ని బట్టి మనకు ఒకరోజు ప్రతిఫలాన్ని ఇస్తాడు. అందుకే ప్రకటన గ్రంథంలో నీ క్రియలను నేను ఎరుగుదును అన్నాడు. అవునా కాదా? కాబట్టి మనం చేసే ప్రతిదీ కూడా ఒక ఆయన మాత్రం గమనిస్తూ ఉంటాడు. అలాగే ఇక్కడ యోసేపు ఎప్పుడైతే బయటికి పారిపోయాడో ఆమె ఏం చేసిందంటే ఆయన మీద పగబట్టి నన్ను పాడు చేయాలని చూశాడని చెప్పి అన్యాయముగా ఆయన తీసుకెళ్లి జైల్లో వేయించింది. మనందరికీ తెలుసండి, ఇప్పుడు యోసేపు ఎక్కడున్నాడు? జైల్లో ఉన్నాడు. చెయ్యని నేరానికి వెళ్ళి జైల్లో కూర్చున్నాడు. మన దేవుడు ఎలాగైతే చెయ్యని నేరానికి పిలాతు ముందు నిలబడ్డాడో ఒక దోషిగా, అలాగే యోసేపు కూడా వెళ్ళి జైల్లో కూర్చున్నాడు. అయితే మనందరికీ తెలుసు, చాలా పెద్ద కథ ఇది. జైల్లో ఉన్నప్పుడు ఆయన పక్కన కూడా ఇద్దరు దొంగలు ఉన్నారు. కలువరి సిలువలో మన దేవుని పక్కన ఇద్దరు దొంగలు ఉన్నట్టే చెరసాల్లో ఆయన పక్కన కూడా ఇద్దరు దొంగలు ఉన్నారు. వాళ్ళిద్దరిలో ఒకడు చచ్చిపోయాడు, ఒకడు బతికిపోయాడు. సేమ్ అలాగే కలువరి సిలువలో ఒకడిని రక్షించాడు మన దేవుడు, ఒకడిని విడిచిపెట్టాడు. ఇదంతా యేసుక్రీస్తు యొక్క జీవితం, యోసేపు జీవితం రెండు పక్కన పెట్టి చూస్తే రెండిటికి చాలా దగ్గర పోలికలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అందుకే యోసేపు యేసుక్రీస్తుకు పరిపూర్ణమైన మాదిరి. యేసుక్రీస్తుకు చక్కని మాదిరి ఎవరంటే యోసేపు జీవితం. ప్రతి చోట మనం యేసుక్రీస్తును మనం ఆయన జీవితంలో చూడొచ్చు. వింటున్నారండి? కాబట్టి ఇలా ఒకరోజు మనందరికీ తెలుసు, రాజుగారు ఒక కల కంటాడు. ఆ కల ఎవరు చెప్పలేరు. అప్పుడు చెరసాల్లో ఉన్న యోసేపు ఆ కలను, దాని భావాన్ని ఎప్పుడైతే చెప్పాడో అప్పుడు రాజుగారు ఆయన్ని ఎంతో గొప్పగా అభినందించి ఆయన్ని మరొక రాజు కింద నియమిస్తాడు. అవునా, అసలు రాజు ఈయనే, కానీ తనతో సమానమైన హోదాన్నిచ్చి ఆయన్ని కూడా మరొక రాజులాగా చేస్తాడు. అందరూ వింటున్నారండి? కాబట్టి ఇలా దేవుడు ఏం చేశాడంటే చెరసాల నుంచి రాజుగారి యొక్క సింహాసనం దాకా దేవుడు హెచ్చించాడు. దేవుడు తలుచుకుంటే అంతేనండి. దావీదు ఎక్కడున్నాడు? గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదును తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెట్టిన మన దేవుడే ఇక్కడ యోసేపును కూడా తీసుకెళ్లి ఏం చేశాడు? సింహాసనం మీద కూర్చోబెట్టాడు.
ఆ దేశంలో రాజుగారికి ఎంత గౌరవ మర్యాదలు అయితే ఉన్నాయో అవే గౌరవ మర్యాదలు మళ్ళీ యోసేపు కూడా దక్కినాయి. అవునా? అలా ఉండి ఒక అన్య స్త్రీని పెళ్లి చేసుకుంటాడు ఆయన. ఆసెనతు అనే ఒక స్త్రీని ఆయన పెళ్లి చేసుకుంటాడు. అది కూడా మన దేవునికి చక్కని సాదృశ్యం అండి. మన దేవుడు కూడా అన్య వధువు కోసం మన దగ్గరకు వచ్చాడు కదా. అలాగే యోసేపు కూడా ఐగుప్తులో ఉన్న ఒక స్త్రీని, ఆసెనతు అనే స్త్రీని పెళ్లి చేసుకొని ఆ దేశములో ఒక రాజుగా ఉన్నాడు. ఇలాంటి సమయంలో ఎవరు వెళ్ళారు ఆయన దగ్గరికి? ఇశ్రాయేల్ దేశంలో కరువు వచ్చిందని చెప్పి వారి అన్నలందరూ కూడా ఒకసారి ఆహారం కోసం ఎక్కడికి వెళ్ళారు? ఐగుప్తు దేశంలో ధాన్యం ఉందని తెలిసి అక్కడికి వెళ్ళారు. వెళ్ళంగానే అప్పుడు యోసేపు వాళ్ళందరినీ చూశాడు. చూసి వెంటనే గుర్తుపట్టాడు యోసేపు. కానీ యోసేపును మాత్రం వాళ్ళు గుర్తుపట్టలేదు. ఎందుకంటే చిన్నప్పుడే పాపం యోసేపును అమ్మేశారు కాబట్టి పోలికలు మారిపోయినాయి. కానీ యోసేపు మాత్రం అన్నలందరినీ గుర్తుపట్టాడు. వారందరూ ఎప్పుడైతే వచ్చి సాష్టాంగపడి నమస్కారం చేశారో అప్పుడు యోసేపు వెంటనే చిన్నప్పుడు ఆయన కన్న కలను ఆయన గుర్తు చేసుకున్నాడు. అందరూ వింటున్నారండి? యోసేపుకి ఏం గుర్తొచ్చింది? దేవుడు చూపించిన కళ గుర్తొచ్చింది. భూమి ఆకాశము గతించిపోవచ్చు కానీ దేవుని యొక్క మాటలు అన్నటికీ నిరర్థకము కావు. కాబట్టి ఈరోజు అవి జరగకపోవచ్చు, కానీ వాటి కాలం వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు చూపించిన ప్రతిదీ నెరవేర్పులోకి వచ్చింది. కాబట్టి ఇక్కడ కూడా యోసేపు ఎప్పుడైతే వాళ్ళందరినీ చూశాడో ఆయన కళ గుర్తు చేసుకున్నాడు. కానీ అన్నలను చూడగానే సంతోషం ఆగలేదు. కానీ ఏం చేశాడు? అక్కడ ఆయన ఎవరో తెలియదు అన్నట్టుగా వారితో చాలా కఠినంగా మాట్లాడాడు. ఎవరు మీరు, ఎందుకు వచ్చారు, ఏం కావాలని చెప్పేసి పరాయి వాడికి లాగా మాట్లాడాడు. కానీ లోపల మాత్రం ఎంతో ఆనందం వేసింది. ప్రభువా మళ్ళీ మమ్మల్ని కలిపావా అని. వింటున్నారండి? కాబట్టి కథ అంతా మనకు తెలుసు. తర్వాత బెన్యామీని తీసుకురమ్మని అడుగుతాడు ఆయన. ఎప్పుడైతే బెన్యామీని తీసుకుని వచ్చారో ఆ చివరి చిట్టి తమ్ముడిని ఎప్పుడైతే చూశాడో ఆయనకు ఆనందం ఇంకా ఆగలేదు. ఇప్పటిదాకా ఆపుకున్నాడు, కానీ ఎప్పుడైతే బెన్యామీన్ని చూశాడో ఇక దుఃఖం, ఆనందం ఆక్క వెంటనే బయటపడిపోయాడు. అవునా? బయటపడిపోయి ఆయన ఆనందం పట్టలేక ఏడ్చేశాడు. అన్నయ్య, నేను ఎవరో కాదు, చిన్నప్పుడు మీరు అమ్మేసిన యోసేపుని అని బయటపడిపోయాడు. అప్పుడు వారు కూడా ఆయన మీద పడి ఏడ్చారు. ఇలా ఏమైందంటే తెగిపోయిన సంబంధం మళ్ళీ ఏమైంది? మళ్ళీ దేవుడే కలిపాడు. అవునా? అన్నలందరూ కలుసుకున్నారు. అప్పుడు యోసేపు అంటున్నాడు, ఇక మన వాళ్ళందరూ అర్జెంటుగా ఇక్కడికి వచ్చేయండి. మీరేమీ అక్కడ కరువుతో బాధపడాల్సిన పని లేదు. ఇక్కడ సమృద్ధిగా ఆహారం ఉంది, మన వాళ్ళందరినీ వచ్చేయమని చెప్పని అలా ఇశ్రాయేలీలందరూ కూడా ఐగుప్తు దేశానికి వలస వెళ్ళారు. మనందరికీ తెలుసు ఆ కథ. వెళ్ళిన తర్వాత యోసేపు ఏం చేశాడంటే వారిని ఒక సురక్షితమైన ప్లేస్లో పెట్టాడు. గోషేను అనే ప్రాంతంలో ఉంచి వారికి ఏం కావాలో యోసేపు దగ్గరుండి చూసుకుంటూ ఉన్నాడు. అలా వారు ఏమయ్యారంటే పిల్లలను కని వారు బాగా విస్తరించి బాగా అభివృద్ధి చెందారు ఇశ్రాయేలీలు గోషేను ప్రాంతంలో. అయితే యోసేపు చనిపోయిన తర్వాత ఒక రాజు వచ్చాడు. ఎవరంటే ఆయన యోసేపు అంటే ఎవరో తెలియని ఒక ఫరో రాజు వచ్చాడు. వచ్చిన తర్వాత ఇదంతా చూశాడు. అరే, ఎవరు వీళ్ళు? ఎక్కడ చూసినా వీళ్ళే కనపడుతున్నారు. ఎవరు వీళ్ళు? ఎక్కడి నుంచి వచ్చారు? ఇశ్రాయేల్ దేశంలో కరువు వచ్చిందని చెప్పేసి ఒకసారి వచ్చారు. ఒక 70-80 మంది అలా వచ్చారు. వచ్చి ఇక్కడ పాతుకుపోయారు పిల్లలను. కానీ ఈరోజు మన దేశాన్ని పూర్తిగా ఆక్రమించారు. అప్పుడు ఆ రాజు అనుకున్నాడు, వీరిని ఇలాగే వదిలేస్తే ఒక రోజు వీరే మనల్ని బానిసలుగా మార్చేటట్టున్నారు. కాబట్టి మనం ఏం చేయాలి? అర్జెంటుగా వీళ్ళని మనమే బానిసలుగా మార్చుకోవాలి అని చెప్పి ఇక ఆ రోజు నుంచి వారిని ప్రభుత్వాలు, నియమాలు, నిబంధనలు, రాజకీయాలు అన్నీ కూడా మార్చేసి వారిని ఏం చేశారంటే బానిసలుగా మార్చేశాడు ఈ రాజు. యోసేపు అంటే తెలియని ఫరో రాజు వచ్చి వారిని బానిసలుగా చేశాడు. అందరూ వింటున్నారు? ఇక్కడ ప్రవక్త అంటున్నాడు చూడండి, యోసేపును తెలియని ఒక ఫరో వచ్చెను, అది అన్నిటికీ ఆరంభము. అవునా? ఇక ఇశ్రాయేలీల యొక్క కష్టాలకి, బానిసత్వానికి అన్నిటికీ కారణము, స్టార్టింగ్ పాయింట్ ఏదంటే యోసేపు అంటే తెలియని ఫరో రాజు వచ్చాడు కదా, అప్పటి నుండే అన్నీ కూడా స్టార్ట్ అయినాయి అంటున్నాడు ప్రవక్త. యోసేపును తెలియని ఒక ఫరో వచ్చెను, అది అన్నిటికీ ప్రారంభము.
నిర్గమమునకు అదే ఆరంభము. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న దేనికోసం అంటే, దేని గురించి అంటే, మొదటి నిర్గమము గురించి మాట్లాడుకుంటున్నాం. దేవుని యొక్క ప్రణాళికలో మొత్తం మెయిన్ నిర్గమములు ఎన్ని ఉన్నాయంటే 3 ఉన్నాయి. చిన్న చిన్నవి చాలా ఉన్నాయి. దేవుడు ప్రతి చోట తన పిల్లల్ని బయటికి పిలుస్తూనే వచ్చాడు. అయితే ప్రాముఖ్యమైన నిర్గమములు మొత్తం 3 ఉన్నాయని చెప్పాను. అందులో ఫస్ట్ దాంట్లో ఇప్పుడు మనం ఫస్ట్ దాని గురించి మాట్లాడుకుంటున్నాం. అది ఎప్పుడు ప్రారంభించబడిందంటే, ఎప్పుడైతే ఇశ్రాయేలు బానిసలుగా మారిపోయారో అప్పుడే ప్రారంభించబడింది. అదే ఆరంభము ఒక రాజకీయ అధికారము కింద అది ఎప్పుడైతే రూపొందుట ఆరంభమైనదో దేవుడు తన పనిని సిద్ధపరిచెను. అమోరీయుల యొక్క పాపము సంపూర్తి అయ్యాను. ఇక్కడ చూడండి, ఎప్పుడైతే దేవుడు ఇశ్రాయేలుని 400 సంవత్సరాలు ఇక్కడ బానిసలుగా ఉంచాడో ఐగుప్తు దేశంలో, ఇదే 400 సంవత్సరాల్లో దేవుడు కనాను దేశానికి గొప్ప గొప్ప 7 జాతుల వారిని తీసుకుని వెళ్ళాడంట. అమోరీలు, పెరిజ్జీలు, హిత్తీలు, యెబూసీలు వీళ్ళందరినీ కూడా 7 జాతుల వారిని దేవుడు కనాను దేశానికి తీసుకుని వెళ్ళి ఆ దేశాన్ని బాగా అభివృద్ధి చెందేటట్టు చేస్తున్నాడు. కనాను దేశాన్ని పాలు తేనెలు ప్రవహించే దేశముగా దేవుడు అక్కడ మారుస్తూ ఉన్నాడు. ఇక్కడ ఇదే 400 సంవత్సరాలు వీరందరూ బానిసలుగా వెట్టి పనులు, వెట్టి చాకరీ చేస్తా ఉన్నారు. కానీ ఇదే సమయంలో దేవుడు వారి కోసం పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు. అక్కడి అమోరీయుల్ని, పెరిజ్జీల్ని వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళి ఆ దేశాన్ని బాగా డెవలప్ అయ్యేటట్టు చేస్తా ఉన్నాడు. ప్రవక్త అదే చెప్తున్నాడు చూడండి. కాబట్టి ఇలా వారు ఏమయ్యారంటే బానిసలుగా మారిపోయారు. ఎప్పుడైతే వారు బానిసత్వంలోనికి వెళ్ళారో ఇక దేవుడు ఆ యొక్క మొదటి నిర్గమమును దేవుడు ప్రారంభించాడు. అవునా? 400 సంవత్సరాలు ఎప్పుడైతే పూర్తి అయిపోయిందో ఇప్పుడు దీన్ని మనం చూస్తే దేవుడు తన ప్రజల్ని విడిచిపెట్టాడు అన్నట్టుగా ఉంది. అవునా? నిజంగా వీళ్ళ దేవుడు జీవము కలిగిన దేవుడైతే ఇలా బానిసత్వములో ఎందుకు విడిచిపెట్టాడు అని మనందరికీ డౌట్ వచ్చింది. చాలా మంది ఆ రోజు వారిని ప్రశ్నించారు. 10 కమాండ్మెంట్స్ సినిమా మీరు చూస్తే అందులో మోషే యెహోషువను ప్రశ్నిస్తాడు. ఇఫ్ యువర్ గాడ్ ఈజ్ ఆల్మైటీ అని అడుగుతాడు. మీ దేవుడు నిజంగా సర్వశక్తి కలిగిన దేవుడైతే మిమ్మల్ని బానిసత్వములో ఎందుకు విడిచిపెట్టాడు అని యవ్వనస్తుడిగా ఉన్న మోషే యెహోషువను అడుగుతాడు ఆ సినిమాలో. ఎందుకంటే 10 కమాండ్మెంట్స్ సినిమా అనేది ప్రవక్త కూడా దాన్ని చూడమని చెప్పాడు. ఆయన కూడా చూశాడు ఆ సినిమాని. చూసి చాలా బాగుందని చెప్పి చర్చిలో చెప్తాడు, మీరు కూడా చూడండి వెళ్ళని. కాబట్టి అక్కడ మనకి ఏమర్థమైందంటే దేవుడు వారిని చేత కాకుండా అలా విడిచిపెట్టాడేమో అనుకుంటాం. కానీ దాని వెనకాల ఒక గొప్ప వాగ్దానం ఉందండి. దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేశాడు. ఏమని? నీ పిల్లలు తమది కాని పరాయి దేశములో 400 సంవత్సరాలు బానిసలుగా ఉంటారు. దాని తర్వాత నేనే మళ్ళీ నా బాహుబలముతో వారిని విడిపిస్తానని దేవుడు చెప్పిన వాగ్దానం, ప్రవచనం అక్కడ నెరవేరుతూ ఉంది. కాబట్టి మన దేవుడు చేతకాక వారిని విడిచిపెట్టలేదండి. వారి కోసం ఒక గొప్ప పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఇక్కడ 400 సంవత్సరాలు పూర్తవ్వాలి. ఎందుకంటే దేవుడు అబ్రహాముతో ముందుగానే చెప్పాడు. ఎప్పుడైతే 400 సంవత్సరాలు పూర్తయిపో వస్తుందో అప్పుడు దేవుడే అద్భుతంగా మోషేను వారి కోసం పుట్టించాడు. అవునా? సో ఈ పరిస్థితులన్నీ మనం గమనిస్తే దీని వెనకాల దేవుని యొక్క హస్తం ఉందని మనకు అడుగడుగునా అర్థమవుతూ ఉంటది. యోసేపును వారు ద్వేషించటం, వాళ్ళకి అమ్మేయటం, ఆయన అక్కడికి వెళ్ళి రాజు అవటం, వీళ్ళందరూ అక్కడికి వెళ్ళటం, యోసేపు చనిపోయిన తర్వాత వేరే వాడు రావటం, వీళ్ళని బానిసలుగా మార్చేయటం, ఇలా 400 సంవత్సరాలు బానిసలుగా వీరు మగ్గిపోవటం, ఇదంతా ఏంటంటే దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ప్రణాళిక. సో ఎప్పుడైతే పూర్తి అయిపోయిందో దేవుడు నిజంగానే ఒక గొప్ప నాయకుడిని వారి కోసం పుట్టించాడు, మోషేను. మోషే పుట్టిన తర్వాత రాజుగారు ఏం చేశాడు? దేవుడు ఎప్పుడు ఒక కార్యాన్ని జరిగించుకుంటూ వెళుతుంటే దెయ్యం ఎప్పుడు ఆ కార్యాన్ని అడ్డుకోవటానికి విశ్వ ప్రయత్నాలన్నీ చేస్తూ ఉంటాడు. ఇక్కడ దేవుడు మోషేను నాయకుడిగా పుట్టిస్తే అదే సమయంలో ఫరో రాజు ఏమన్నాడు? మగ శిశువులందరినీ చంపేయమని చెప్పాడా, చెప్పలేదా? అప్పుడు కూడా దేవుడు మోషేను పదిలంగా దాచిపెట్టాడు, జాగ్రత్తగా దాచిపెట్టాడు. ఎందుకని? రేపు మోషే ద్వారా దేవుడు ఒక గొప్ప సేవను జరిగించబోతున్నాడు. కాబట్టి ప్రతి చోట దేవుడు మోషేను ఆయనే కాపాడుకుంటూ వచ్చాడు.
నిజమండి, దేవుడే తన పిల్లల్ని అడుగడుగున కాపాడుకుంటూ వస్తాడు. మన గొప్పతనం వల్ల, మన తెలివితేటల వల్ల మనం ఈరోజు సురక్షితముగా లేము, కానీ దేవుడే మనల్ని అడుగడుగునా కాపాడుతున్నాడు కాబట్టి ఈ రోజు వరకు మనం సురక్షితముగా క్షేమంగా ఉన్నాం. కాబట్టి దేవుడు మోషేను అడుగడుగునా కాపాడుతూ ఉన్నాడు. తర్వాత తన తల్లి ఏం చేసింది? తీసుకెళ్లి జమ్ము పెట్టెలో పెట్టి నైల్ నదిలో విడిచిపెట్టింది. అప్పుడు కూడా దేవుడు ఆ పెట్టెను కాపాడుతూ ఉన్నాడు. అందరు వింటున్నారండి? నైలు నదిలో వెళ్ళేటప్పుడు ఏ ముసలికి దొరకకుండా దేవుడు చేశాడు, ఎవ్వరికీ దొరకకుండా దేవుడు చేశాడు. దాన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళి ఎవరి చేతికి చిక్కాలో వారి చేతికే చిక్కేటట్టు చేశాడు. సో ఇదంతా ఏంటంటే దేవుడు జరిగిస్తున్న ప్రణాళిక. ఇది పరిస్థితులు కాదండి. ఆ పరిస్థితులను అలా సెట్ చేసేది ఎవరు? స్వయముగా మన దేవుడే. సో ఎక్కడ పెరగాలో అక్కడే పెరుగుతున్నాడు. ఎవరి ద్వారా పెరగాలో వారి ద్వారానే పెరుగుతున్నాడు. సకల విద్యల్లో ఆరితేరాడు. మొత్తానికి ఒకరోజు 40 సంవత్సరాలకి ఎలా మారిపోయాడంటే ఎవరికైనా సరే చెప్పేటట్టుగా మారిపోయాడు. అయితే మీరు గమనించండి, ఆయన శక్తి సామర్థ్యాలతో, తెలివితేటలతో కనీసం ఒక్కడిని కూడా రక్షించలేకపోయాడు. 20 లక్షల మందిలో ఒక్కడిని కూడా బయటికి తీసుకొని రాలేకపోయాడు. ఆ తెలివితేటలతో, పలుకుబడితో, శక్తి సామర్థ్యాలతో కనీసం ఒక్కడిని కూడా రక్షించలేకపోయాడు. ఇంకా చెప్పాలంటే ఒకడిని చంపేసి రాజుగారి దృష్టిలో ఒక పెద్ద నేరస్తుల్లాగా మారిపోయాడు. రక్షించేది పక్కన పెట్టండి, ముందు ఆయనకే గతి లేదు. అక్కడ దొరికితే చంపేస్తారు ఆయన. రాజాగ్రహానికి భయపడి ఏమైపోయాడు ఆయన? మిద్యాను దేశం పారిపోయాడా లేదా? మిద్యాను దేశం పారిపోయాడు. పెళ్లి చేసుకొని 2 పిల్లలను కని సెటిల్ అయిపోయాడు. అక్కడ గొర్రెలు కాస్తా ఉన్నాడు. అయితే కూర్చొని ఆలోచిస్తున్నాడు, ఏమని? నేను కష్టపడి నేర్చుకున్న చదువు, విద్య ఇవన్నీ కూడా గొర్రెలు కాచుకోవటానికి ఉపయోగపడుతున్నాయి. ఎందుక నేను పుట్టింది అని తనలో తాను ఆలోచించుకుంటూ ఉన్నాడు. అందరూ ఆలకిస్తున్నారండి. కానీ దేవుడు మాత్రం ఒక టైం కోసం ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. దేవుడు చెప్పిన వాగ్దానాన్ని నెరవేర్చే సమయం కోసం దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు. కాబట్టి ఎప్పుడైతే ఆ సమయం అనేది వచ్చిందో, ఆయనకి 80 సంవత్సరాలు వచ్చినప్పుడు అప్పుడు దేవుడే ఆయన దగ్గరికి దిగి వచ్చాడు. మనం పరిగెత్తుకుంటూ వెళ్ళటం కాదండి. ఆ సమయం వచ్చినప్పుడు దేవుడే వాక్యమే వెతుక్కుంటూ మన దగ్గరకు వచ్చింది. అవునా కాదా? శిష్యులందరూ చేపలు పట్టుకుంటూ ఉన్నారు, కానీ దేవుడే వారిని వెతుక్కుంటూ వెళ్ళి ఏమన్నాడు? మిమ్మల్ని అందరినీ మనుషులు పట్టే జాలర్లుగా చేస్తాను, వచ్చి నన్ను వెంబడించండి అని అడిగాడు. కాబట్టి సహోదరులారా, దేవుడికి ఒక పర్టికులర్ సమయం అనేది ఉంటది. ఆ టైంలో దేవుడు ఖచ్చితంగా తన కార్యాన్ని జరిగించుకుంటూ వెళ్ళిపోతాడు. కానీ ఆ టైం వచ్చే వరకు మనకి టెన్షన్ తట్టుకోలేక మనం ఏం చేస్తాం? ప్రభువా ఇంకెప్పుడు అని చెప్పేసి మనం గోల పెడతా ఉంటాం. ఇక్కడ మోషే కూడా ఏమనుకుంటున్నాడు? ప్రభువా, మొత్తం నా జీవితం అయిపోయింది, 80 ఏళ్ళు వచ్చేసినాయి. అవునా? మా అమ్మ చిన్నప్పటి నుంచి ఏమని చెప్పింది? అయ్యా, నువ్వు కారణ జన్ముడివి, మన వాళ్ళందరినీ విడిపించడానికే నువ్వు పుట్టావు. నిన్ను 3 నెలలప్పుడే నీ తల్లి జమ్ము పెట్టెలో పెట్టి విడిచిపెట్టి. ఇవన్నీ వింటా ఉన్నప్పుడు మోషేకి ఏమనిపించింది? అరే, ఇంత గొప్ప ప్రణాళిక నా జీవితంలో ఉన్నప్పుడు నేను ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నాను? గొర్రెలు కాస్తున్నాను అని ఆశ్చర్యపోయాడు ఆయన. వింటున్నారండి? నా జీవితం అంతా వేస్ట్ అయిపోయింది అనుకుంటున్నాడు. కానీ దేవుడు మాత్రం ఒక పర్టికులర్ సమయం కోసం ఆయన ఎదురు చూస్తా ఉన్నాడు. ఎప్పుడైతే ఆ సమయం వచ్చిందో వెంటనే దేవుడు అక్కడికి దిగి వచ్చాడు. ప్రవక్త ఏమన్నాడో చూద్దాం. కానీ గుర్తుంచుకోనండి, ఐగుప్తులో రామసేసు అధికారముతో ఎదుగుచున్నాడు. ఇదే సమయంలో ఇక్కడ ఈయన గొర్రెలు కాస్తా ఉన్నాడు కదా, అక్కడ ఐగుప్తు దేశంలో రాజుగారు మాత్రం ఇంకా బాగా బలిష్టంగా మారిపోతున్నాడు. చుట్టుపక్కల అన్ని దేశాలను ఆయన ఆక్రమించుకుంటూ ఉన్నాడు. ప్రపంచంలోనే ఒక గొప్ప స్థాయికి ఐగుప్తు ఫరో రాజు వెళ్ళిపోయాడు, రామసేసు. అదే సమయంలో ప్రవక్త ఏమంటున్నాడంటే, ఇక్కడ దేవుడు మోషేను కూడా సిద్ధపరుస్తున్నాడు అంటున్నాడు. ఐగుప్తులో రామసేసు అధికారముతో ఎదుగుచున్నాడు, అరణ్యములో దేవునికి మోషే ఉన్నాడు, అతడు కూడా ఎదుగుచున్నాడు. అక్కడ ఫరో రాజు ఎదుగుతుంటే ఇక్కడ దేవుడు మోషేను కూడా సిద్ధపరుస్తున్నాడంట. రామసేసునకు ఒక రాజకీయ విధానం ఉన్నది, దేవునికి ఒక ఆత్మ సంబంధముకు విధానం ఉన్నది. అక్కడ రాజుగారికి ఒక విధానం ఉంటే ఇక్కడ దేవునికి ఒక విధానం ఉంది. దేవునికి ఒక ఆత్మ సంబంధముకు విధానం ఉన్నది. ఒక ప్రవక్త సిద్ధపడి వచ్చి ప్రజలతో మాట్లాడును.
చూడండి, వారిద్దరును ఎదుగుచున్నారు. ఎవరిద్దరు? ఇక్కడ అరణ్యములో ఉన్న మోషేను దేవుడు సిద్ధపరుస్తున్నాడు. అక్కడ దెయ్యం ఏం చేస్తుందంటే రామశేషుని రాజును కూడా సిద్ధపరుస్తూ ఉంది. కాబట్టి ఇద్దరు సైమల్టేనియస్ గా ఒకేసారి ఎదుగుతూ ఉన్నారు. ఒకళ్ళు దేవునిలో ఎదుగుతున్నారు, ఒకళ్ళేమో అపవాది చేతిలో ఎదుగుతా ఉన్నారు. అయితే ఒకరోజు వీళ్ళిద్దరికి దేవుడు ఏం పెట్టబోతున్నాడు? తగాదా పెట్టబోతున్నాడు. ఖచ్చితంగా ఒకరోజు వచ్చిద్దండి. నీలో ఏముందో వాడిలో ఏముందో రుజువు చేసుకునే రోజు ఒకరోజు వచ్చింది. దావీదును దేవుడు సిద్ధపరిచాడు, అక్కడ గొలియాతు సిద్ధపడ్డాడు. ఒకరోజు దేవుడు వీళ్ళిద్దరిని కలిపాడా లేదా? ఎవడిలో ఏముందో చూపించే రోజు ఒకరోజు వచ్చింది. ఇక్కడ ప్రవక్త అదే అంటున్నాడు, వారిద్దరును ఎదుగుచున్నారు, ఈ రోజుల్లోనే ఆ ప్రదర్శన జరుగును. ఖచ్చితంగా ప్రిపేర్ అయిన వాళ్ళందరూ ఒకరోజు ఏం చేయాలి? వాళ్ళల్లో ఏముందో నిరూపించుకునే, ప్రదర్శించుకునే సమయం రాబోతుంది అంటున్నాడు. చూడండి, దేవుడు తనకు ప్రవక్తగా మోషేను ఎన్నుకొనెను, ముందే అతడు ప్రవచించెను, అతనిది సరి అని రుజువాయను, అయినా గాని ఇంకా అతడు అరణ్యపు పాఠశాలలో ఉండెను. వయసు రీత్యా ఎదిగాడు మోషే, కానీ ఇంకా దేవునిలో మాత్రం ఇంకా సమయం ఉంది. అందుకే దేవుడు ఇంకా ఏం చేస్తున్నాడు? మోషేని అరణ్యములో, పాఠశాలలో ఇంకా ఆయనకి నేర్పిస్తా ఉన్నాడు. ఇంకా అతడు అరణ్యపు పాఠశాలలో ఉండెను. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి మీరు. అరణ్యపు పాఠశాల. దేవుడు తన పిల్లలందరినీ ఏ పాఠశాలకు తీసుకెళ్తాడంటే అరణ్య పాఠశాలకే దేవుడు తీసుకెళ్తా ఉంటాడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను ఎక్కడి నుంచి వచ్చాడు? అరణ్యములో నుంచి బయటకు వచ్చాడు. ఏలియా ఎక్కడి నుంచి వచ్చాడు? అరణ్యములో నుంచి బయటకు వచ్చాడు. మన ప్రవక్త కూడా ఎక్కువగా అరణ్యంలోనే తిరుగుతూ ఉండేవాడు. ఇక్కడ మోషేను కూడా దేవుడు ఎక్కడ తీసుకెళ్ళాడు? అరణ్యంలోనికి తీసుకెళ్లి ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు. అపోస్తుడైన పౌలును కూడా దేవుడు తన్ని కింద పడేసిన తర్వాత ఆయన ఎక్కడికి తీసుకెళ్ళాడంటే అరేబియా ఎడారి ప్రాంతానికి తీసుకెళ్ళాడు. కాబట్టి అదేంటంటే అరణ్యపు పాఠశాల. దేవుని యొక్క అరణ్యపు పాఠశాలలోనే దేవుడు తన పిల్లలందరినీ సిద్ధపరుస్తూ ఉంటాడు. ఇప్పుడు చూడండి, మోషే మిద్యాను యాజకుడైన యిత్రోను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని వెళ్ళి పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఇక ఆ సమయం అనేది వచ్చింది. దేవుడికి అర్థమైంది, మొదటి నిర్గమమును ప్రారంభించే సమయం రానే వచ్చిందని దేవుడికి అర్థమైంది. కాబట్టి మండుచున్న పొదలో దేవుడు అక్కడికి దిగి వచ్చాడు. ఇక్కడ చూడండి, అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను అటు తట్టు వెళ్ళి ఆ గొప్ప వింత చూచెదను అనుకొనెను. దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూసెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతన్ని పిలిచెను. సేమ్ దేవుడు సౌలును తన్ని కింద పడేసినప్పుడు ఏమన్నాడు? సౌలా సౌలా అని పిలిచినట్టే ఇక్కడ దేవుడు కూడా మోషే మోషే అని పిలుస్తున్నాడు. అందుకు అతడు చిత్తము ప్రభువా నేను. అక్కడ సౌలు కూడా ఏమన్నాడు? ప్రభువా నువ్వు ఎవరివని అడిగాడా లేదా? కాబట్టి ఇక్కడ చూడండి, మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనుల్లో తమ్మును కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశముల నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజీయులకు, హివ్వీయులకు, ఎబీసీలకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. సో మొదటి నిర్గమము ఇక్కడ దేవుడు ప్రారంభించాడు. ఎవరి ద్వారా? మోషే ద్వారా. మోషే ద్వారా దేవుడు తన పిల్లల్ని బయటికి పిలిచే కార్యక్రమాన్ని దేవుడు ఇప్పుడు స్టార్ట్ చేశాడు. ఇశ్రాయేలీల మొర నిజముగా నా యొద్దకు చేరినది. ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచితిని. కాగా రమ్ము, నేను ఫరో యొద్దకు పంపెదను. ఇశ్రాయేలీలైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలెను. కాబట్టి ఇక్కడ దేవుడు ఒక మాట చెప్పాడు, నా ప్రజలను విడిపించడానికి నేను దిగి వచ్చాను అని చెప్పాడు. తర్వాత వచనంలో ఏమంటున్నాడు? నిన్ను వారి యొద్దకు పంపుచున్నాను అన్నాడు. నిజానికి ఇక్కడ వెళ్ళింది దేవుడా మోషేనా? మీరు చెప్పండి. వెళ్ళింది ఎవరు? దేవుడా మోషేనా? ఇక్కడ వాక్యాన్ని మనం చూస్తే ముందు ఏమన్నాడు? నేనే దిగి వచ్చి ఉన్నాను వారిని విడిపించటానికి అన్నాడు.
తర్వాత వచనంలో ఏమంటున్నాడు? నువ్వు వారి దగ్గరికి వెళ్ళి వారిని విడిపించాలి అంటున్నాడు. కాబట్టి ఇంతకీ పంపించింది మోషేనా లేకపోతే దేవుడే వెళ్ళాడా అనే ప్రశ్న ప్రతి ఒక్కడు వేసుకోవాలి మనసులో. దానికి సమాధానం మన ప్రవక్త చెప్తున్నాడు. కాబట్టి తర్వాత చూద్దాం, ఆ ప్రశ్న గుర్తుపెట్టుకోండి. నేడు మీరు చూచుచున్నారు, ఒక మనిషిని సంపాదించుకొనవలెనని ఆయన ప్రయత్నించుచున్నాడు. సత్యమును ప్రకటించు ఒక హస్తమును ఆయన పట్టుకొన చూస్తున్నాడు. నిర్భయముగా ప్రకటించు వ్యక్తి అవసరము. దేవుడు ఎలాంటి వారి కోసం చూస్తున్నాడంట? నిర్భయముగా ఎవరైతే ప్రకటిస్తారో, ఎవరైతే పూర్తిగా తన్ను తాను దేవునికి సమర్పించుకుంటారో అలాంటి వారి కోసం దేవుడు చూస్తున్నాడంట. ఏ మాత్రము రాజీ పడకూడదు, తప్పు ఆచారములను వెంబడించరాదు. అటువంటి ఒక వ్యక్తి ఆయన చేతికి దొరికిన యెడల ఆ వ్యక్తి ద్వారా దేవుడు తన వాక్యమును సజీవముగా చూపించి తాను జీవించి ఉన్నానని నిరూపించుకొనగలడు. అందరూ ఆలకిస్తున్నారండి. సో ప్రవక్త ఏమంటున్నాడంటే, ఎలాంటి వ్యక్తిని దేవుడు ఎన్నుకుంటాడంటే, పూర్తిగా తన్ను తాను ఎవరైతే దేవునికి సమర్పించుకుంటారో, ఎవరైతే వాక్య విషయంలో రాజీ పడకుండా ఉంటారో అలాంటి వారినే దేవుడు ఎన్నుకుంటాడు. అలాంటి వ్యక్తి ద్వారా దేవుడు ఎన్నో అద్భుతమైన కార్యములు చేస్తాడని మన ప్రవక్త చెప్తున్నాడు. సో ఎప్పుడైతే మోషే పూర్తిగా తన్ను తాను దేవునికి సమర్పించుకున్నాడో అప్పుడు మోషేను దేవుడు పూర్తిగా వాడుకోవటం స్టార్ట్ చేశాడు. అప్పుడు ఎక్కడి నుంచి అయితే మోషే పారిపోయాడో మళ్ళీ అదే స్థలంలో నిలబడి ఏమంటున్నాడు? నా ప్రజలను బయటికి పంపించు అని మొదటి నిర్గమమును మోషే ద్వారా దేవుడు స్టార్ట్ చేశాడు. అందరూ ఆలోచిస్తున్నారు. నిర్గమము అనగా అర్థం ఏంటి? బయటికి పిలుచుట. కాబట్టి ఇప్పుడు మోషే వచ్చి ఆ దేశములో నుండి తన ప్రజలను బయటికి పంపించమని ఇప్పుడు మోషే అడుగుతున్నాడు. అంటే దేవుడు మోషే ద్వారా ఫస్ట్ ఎక్సోడస్ ని, మొదటి నిర్గమమును దేవుడు ఇక్కడ ప్రారంభించాడు. అవునా? ఇప్పుడు ప్రవక్త ఏమన్నాడో చూద్దాం. సో మోషే ద్వారా ప్రజలందరినీ దేవుడు ఏం చేశాడు? బయటికి పిలిచాడు. అంటే మొదటి నిర్గమము ఏమైంది? మోషే ద్వారా నెరవేర్చబడింది. అందరూ ఆలకిస్తున్నారండి. మోషే వచ్చి ఏం చేశాడు? దేవుని యొక్క ప్రణాళికలో ఉన్న ఫస్ట్ నిర్గమమును మోషే అక్కడ జరిగించాడు, నెరవేర్చాడు. దాని ద్వారా ఇశ్రాయేలీయులందరూ ఐగుప్తును విడిచి బయటకు వచ్చారు. అందరూ ఆలకిస్తున్నారు. ఎప్పుడైతే వారు బయటకు వచ్చారో అరణ్యములో వారికి ఇప్పుడు మొదటి నిర్గమము స్టార్ట్ చేయబడింది. అరణ్యములో దేవుడు వారిని ఏమని పిలిచాడంటే సంఘము అని పిలిచాడు. ఐగుప్తు దేశంలో ఉన్నంత వరకు దేవుడు వారిని సంఘమని పిలవలేదు. వారు కేవలం దేవుని ప్రజలుగా ఉన్నారు. కానీ ఎప్పుడైతే వారు ఆ నిర్గమము ద్వారా బయటకు వచ్చారో అప్పుడు దేవుడు వారిని సంఘము అని పిలిచాడు. వింటున్నారు? ఎందుకు వారి గురించి మనం అంత డీటెయిల్గా మాట్లాడుకోవాలంటే అప్పుడు ఉన్న సంఘము నేడు మన సంఘానికి చక్కని సాదృశ్యం. అందుకే ఇశ్రాయేలీయుల జీవితంలో ఏమేమైతే జరిగినాయో సంఘమై ఉన్న మన పట్ల కూడా అవే కార్యాలు జరిగినాయి. కాబట్టి అప్పటి ఇశ్రాయేలీయులు నేటి సంఘానికి చక్కని మాదిరిగా ఉన్నారు. కాబట్టి వారి గురించి మనం డీటెయిల్డ్గా ఎందుకు తెలుసుకుంటున్నామంటే వారి జీవితంలో జరిగిన ప్రతిదీ కూడా మన జీవితంలో జరిగింది. అందరూ వింటున్నారండి. వారు కనాను యాత్రలో ఉంటే మన విశ్వాస యాత్రలో ఉన్నాం. వారు ఐగుప్తుని విడిచిపెడితే మన లోకాన్ని విడిచిపెట్టాం. వారు ఎర్ర సముద్రంలో బాప్తీసం పొందితే మనం యేసుక్రీస్తు నామంలో బాప్తీసాన్ని పొందాం. పొందిన తర్వాత వారు అరణ్య మార్గములో ఉన్నట్టే మనము కూడా శుద్ధీకరించుకునే అరణ్య మార్గములో మనం ఉన్నాం. ఒకరోజు వాళ్ళు కనాను దేశానికి వెళ్ళినట్టే మనము కూడా పరిశుద్ధాత్మ బాప్తిస్మం అనే విశ్రాంతిలోనికి మనం కూడా ఒకరోజు ప్రవేశించబోతున్నాం. ప్రవక్త ఏమన్నాడో చూడండి. అయితే బయటకు తీసుకొచ్చిన తర్వాత వారి యొక్క ప్రయాణాన్ని దేవుడు ఏం చేశాడు? 4-5 రోజుల ప్రయాణాన్ని 40 సంవత్సరాలకు దేవుడు మార్చాడు. దేవుడే మార్చాడు 40 సంవత్సరాలకి. ఎందుకు మార్చాడో ప్రవక్త చెప్తున్నాడు. ఒకసారి చూద్దాం. అమోరీయుల యొక్క పాపము ఇంకా పరిపూర్ణము కాలేదు గనుక వారు అక్కడక్కడే తిరగవలసి వచ్చెను. ప్రవక్త అంటున్నాడు చూడండి. ఈ 400 సంవత్సరాలు వీరు ఐగుప్తు బానిసత్వములో ఉంటే ఇదే 400 సంవత్సరాల్లో దేవుడు ఏం చేస్తున్నాడు? 7 జాతుల వారిని కనాను దేశానికి తీసుకెళ్ళి వారి ద్వారా అక్కడ మంచి మంచి రోడ్లు కానీ, పంటలు కానీ, కట్టడాలు కానీ ఇవన్నీ కూడా అక్కడ జరిగిస్తా ఉన్నాడు. ఆ దేశాన్ని అభివృద్ధి పరుస్తున్నాడు. అవునా?
వారి యొక్క పాపం ఎప్పుడైతే పూర్తిగా తారాస్థాయికి చేరుకుంటుందో అప్పుడు దేవుడు వారందరినీ సంహరించి ఆ దేశాన్ని ఎవరికి ఇవ్వబోతున్నాడు? ఇశ్రాయేలీయులకి ఇవ్వబోతున్నాడు. ఇది దేవుని యొక్క ప్రణాళిక. ఈ ప్రణాళికలో ఈ జరిగే మార్పులను బట్టి, చేర్పులను బట్టి దేవుడు ఏం చేస్తాడంటే వారి యొక్క ప్రయాణాన్ని కొంచెం ఆలస్యం చేస్తున్నాడు. 4-5 రోజుల్లో వెళ్ళిపోయే ప్రయాణాన్ని దేవుడు 40 సంవత్సరాలకు మార్చాడు. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ కనాను దేశములో ఉన్న ఆ అమాలేకీయులు, అమోరీలు వాళ్ళందరూ కూడా ఇంకా వారి యొక్క పాపం పూర్తిగా పండలేదు. పాపం ఏమవ్వాలి? దురాశ గర్భము ధరించి పాపాన్ని కంటే పాపము పరిపక్వమై మరణాన్ని కనాలి. ఇప్పుడు వారి పాపం ఏమవుతుంది? అక్కడ కనాను దేశంలో పరిపక్వత చెందుతూ ఉంది. ఒకరోజు ఎప్పుడైతే పూర్తిగా పాపం అనేది పండిపోద్దో అప్పుడు దేవుడు వారిని చంపేసి ఆ దేశాన్ని వీరికి ఇవ్వబోతున్నాడు. ఇదంతా దేవుడు చాకచక్యంగా చక్కగా జరిగిస్తా ఉన్నాడు. అందుకని వారి పాపం ఇంకా పండలేదు కాబట్టి వీరి యొక్క ప్రయాణాన్ని ఇక్కడ ఏం చేశాడంటే ఇంకా 40 సంవత్సరాలకు అక్కడక్కడే తిప్పుతా ఉన్నాడు. అదే ప్రవక్త చెప్తున్నాడు, అమోరీయుల యొక్క పాపం ఇంకా పరిపూర్ణము కాలేదు గనుక వారు అక్కడక్కడే తిరగవలసి వచ్చెను, నిర్గమమునకు ముందు ఎదురు చూడవలసి వచ్చెను. ఎప్పుడైతే అమోరీయుల పాపము పరిసమాప్తమైనదో అక్కడ ఒక సహజముకు నిర్గమమును మనము చూతుము. ఒక స్వాభావిక దేశమునకు వారు నడిపించబడిరి. వింటున్నారండి? కాబట్టి సహోదరులారా, నిర్గమము అంటే ఏంటి? బయటికి పిలవటం. మోషే ద్వారా దేవుడు మొదటి నిర్గమమును అక్కడ జరిగించాడు. వింటున్నారా? ఇప్పుడు వారందరూ మోషే ద్వారా బయటకు వచ్చి ఒక గొప్ప పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళే కనాను యాత్రలో ఉన్నారు. ఈ కనాను యాత్రలో వారందరి మీద నాయకుడుగా దేవుడు ఎవరిని నియమించాడంటే మోషేను నియమించాడు. మోషేను అందరూ ఓట్లేసి ఎన్నుకోలేదండి. అందరూ ఓట్లేసి మోషేను ఎన్నుకోలేదు. మోషేను ఎన్నుకుంది ఎవరంటే స్వయముగా దేవుడే ఎన్నుకున్నాడు. మోషే కింద అహరోన్ని అసిస్టెంట్గా పెట్టాడు. అవునా? తన అక్క మిరియాము ప్రవక్తినిగా ఉంది. ఆమె ఒక ప్రవక్తి. అవునా? అహరోను ఒక యాజకుడు, మోషే ఒక ప్రవక్త. ప్రవక్త కంటే ఎక్కువ ప్రవక్త అంటున్నాడు, మన ప్రవక్త అన్నాడు. వింటున్నారండి? కాబట్టి ఇది దేవుడు ఏర్పరిచిన సిస్టమ్. ఇది 20 లక్షల మంది మీద దేవుడు ఇలా నియమించాడు. కాబట్టి అందరూ దాన్ని ఫాలో అవ్వాలి. మధ్యలో నీకు నచ్చలేదు అనుకో, నువ్వు అడ్డం తిరగకూడదు. ఎందుకంటే నువ్వు అడ్డం తిరిగితే అది మోషేకు కాదు కానీ దేవునికి అడ్డం తిరిగినట్టు. అవునా కాదా? ఎందుకంటే అక్కడ ఆ సిస్టమ్ని ఏర్పరిచింది ఎవరు? దేవుడే. మనుషులు ఓట్లేసి ఎన్నుకోలేదు. నువ్వు సెక్రటరీగా ఉండు, నువ్వు ప్రెసిడెంట్గా ఉండు. మిరియామేమో స్త్రీల కోడికి జరిగించింది, నువ్వేమో పురుషుల కోడికి జరిగించని వాళ్ళు పెట్టుకోలేదండి. ఇదంతా దేవుడే ఏర్పరిచి వారిపైన నిబంధన దూతగా దేవుడుండి వారిని నడిపిస్తా ఉన్నాడు. అవునా? పగలు మేఘ స్తంభములో ఉన్నాడు, రాత్రి అగ్ని స్తంభములో ఉన్నాడు. మోషే కేవలం ఏంటంటే దేవుని యొక్క సాధనముగా ఉన్నాడు. కానీ నిజానికి వారిని నడిపిస్తుంది ఎవరంటే పరిశుద్ధాత్మడే వారిని నడిపిస్తా ఉన్నాడు. ఇప్పుడు మధ్యలో ఎవరికన్నా పేచీ పెట్టారనుకో, అడ్డం తిరిగారనుకో, వారు అడ్డం తిరిగింది ఎవరికి? దేవునికే అడ్డం తిరిగినట్టు. కాబట్టి ఒకసారి దాతాను, కోరహు, అభిరాములు ఏం చేశారు? నువ్వేనా ప్రవక్తవి? మేము కూడా ప్రవక్తలమే. నీతోనేనా దేవుడు మాట్లాడేది? మాతో కూడా మాట్లాడతాడు. నువ్వు చేస్తేనే జ్వరం తగ్గిద్దా? మేం చేసినా తగ్గిద్ది. కాబట్టి ఇలా వాళ్ళు ఏం చేశారంటే మోషే మీద తిరుగుబాటు చేశారు. అవునా? ఎప్పుడైతే మోషే మీద తిరుగుబాటు చేశారో మోషేకు కోపం రాలేదు కానీ దేవునికి కోపం వచ్చింది. అవునా? ఎందుకంటే దేవుని యొక్క ఇల్లంతట్లో నమ్మకస్తుడిగా మోషే నిరూపించుకున్నాడు. కాబట్టి మోషే వారిని ప్రేమించాడు. కానీ మోషేకి ఎదురు తిరిగినందుకు దేవుడు మాత్రం క్షమించలా. అలా ఉంటదండి దేవుని తీర్పు. మనం ఏదో అనేసి వెళ్ళిపోతాం, కానీ ఒక్కొక్కసారి మనం చేసింది తిరిగి తిరిగి మళ్ళీ మన దగ్గరికి వచ్చి తీరింది. ఇక్కడ ప్రవక్త అంటున్నాడు, చూడండి దాస్యముల నుండి నిర్గమములోనికి ఇశ్రాయేలులను నడిపించిన అగ్ని స్తంభము దేవుని నాయకత్వము కింద ఉండెను. అది మోషే నాయకత్వం కాదు. అందరూ గుర్తుపెట్టుకోవాలి. మోషేను దేవుడు నాయకుడిగా నియమించాడు, కానీ ఒరిజినల్ గా నాయకుడు ఎవరంటే దేవుడే. అందుకే ఇశ్రాయేలీయులు ఒకసారి వచ్చి మాకు రాజు కావాలని సమూయేలుతో అన్నప్పుడు దేవుడు ఏమంటున్నాడు?
సమూయేలు, నువ్వు బాధపడొద్దు, వారు విసర్జించింది నిన్ను కాదు, తమ్ముని ఏలకుండా నన్నే విసర్జించారు. అవునా? కాబట్టి సమూయేలు కాదు ఫీల్ అవ్వాల్సింది, ఎవరు ఫీల్ అవ్వాలి అక్కడ? దేవుడు ఫీల్ అవ్వాలి. నిజంగానే దేవుడు ఫీల్ అయ్యాడు. ఇక్కడ కూడా ఎప్పుడైతే, ఇక్కడ చూడండి, దేవుడు అగ్ని అయి ఉన్నాడు మరియు అగ్ని స్తంభం మాత్రమే ప్రవక్తను అభిషేకించెను. దాతాను ఇంకా ఇతరులను చూడండి, మేము కూడా ఒక సంస్థను ప్రారంభించదము అని వాళ్ళు అడ్డం తిరిగారు. ఇక్కడ ప్రవక్తిని అగు మిరియాము కూడా, అహరోను కూడా మోషే ఇథియోపియా స్త్రీని పెళ్లి చేసుకున్నట్టు చూసి నవ్విరి. అవునా? నవ్వారంట. ఏంటి ఇలాంటి అమ్మాయిని చేసుకున్నాడు మోషే అని చెప్పి వాళ్ళు నవ్వుతా ఉన్నారు. ఎందుకంటే వారికి ఏం కావాలి? అందచందాలు, కట్న కానుకలు, వెనకాల బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ ఉండాలి. పెళ్లిలో కూర్చొని దేని గురించి మాట్లాడుకుంటారు? చుట్టాలు వీళ్ళందరూ వచ్చి అమ్మాయి ఎంత మంచిదని మాట్లాడుకోరు. ఎంత కట్నం ఇచ్చింది, వాళ్ళ నాన్నకి వెనకాల ఎంత ఆస్తి ఉంది, అమ్మాయి తరపోళ్ళు ఎవరెవరు వచ్చారు, వీటి గురించే మాట్లాడుకుంటారు అక్కడ. అవునా? అమ్మాయి కొంచెం నల్లగా ఏమైనా ఉందనుకో, ఇక కూర్చొని నవ్వుకుంటా ఉంటారు. వీళ్ళు అదే చేశారు ఇక్కడ. ప్రవక్త అంటున్నాడు చూడండి, అహరోను కూడా మోషే ఇథియోపియా స్త్రీని పెళ్లి చేసుకున్నట్టు చూసి నవ్విరి, వారు అతన్ని హేళన చేసిరి. నవ్వుకోవటం, కామెంట్ చేయటం. అవునా? మీ అబ్బాయి ఏంటి అలా పుట్టాడు, జుట్టు లేకుండా పుట్టాడు, జుట్టు ఎక్కువ పుట్టింది వింటున్నారండి, నల్లగా పుట్టాడు, అక్కడ పుట్టుమచ్చ ఉందేంటి, ఇయే ఎంతసేపు. వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంట? వారు అతన్ని చూసి నవ్వుకుంటున్నారు, హేళన చేస్తున్నారు. ఇక్కడ చూడండి, తన దాసునికి విరోధముగా వారు మాట్లాడినందున, ఈ మాట మీరు గమనించాలి, తన దాసునికి విరోధముగా వారు మాట్లాడినందున దేవునికి కోపము వచ్చెను. మోషే కోపం రాలా. మోషే ఏమనుకున్నాడు? సర్లే మీరు కామెంట్ చేసుకోండి అని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన. వింటున్నారండి? కానీ ఎవరికి కోపం వచ్చింది? దేవునికి కోపం వచ్చింది. అంతే కదా, డ్యూటీలో సర్వీస్లో ఉన్న వ్యక్తి మీద చెయ్యేస్తే గవర్నమెంట్ కోపం వచ్చిద్దా లేదా? డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ని కొట్టినా, డ్యూటీలో ఉన్న బస్సు కండక్టర్నో డ్రైవర్నో కొట్టినా, లేదా డ్యూటీలో గవర్నమెంట్ ఆఫీసర్ మీద చేయి చేసుకుంటే ఎంత కఠినంగా శిక్ష ఉంటుందో మీరు ఆలోచించండి. భూమి మీదే అలా ఉంటే మరి మోషే ఎక్కడున్నాడంటే దేవుని పనిలో బిజీగా ఉన్నాడు ఆయన. అవునా కాదా? కాబట్టి డ్యూటీలో ఉన్న వ్యక్తి మీద ఎప్పుడైతే అలా మాట్లాడారో ఎవరి కోపం వచ్చింది? స్వయంగా దేవునికే వచ్చింది. ఈ మాటలు చూడండి, తన దాసునికి విరోధముగా వారు మాట్లాడినందున దేవునికి కోపము వచ్చెను. ఆయన ఏమి చేశాను? ఆలయపు ద్వారమునందుకు మిరియామును పిలిచెను. ఆమె, ఇక్కడ చూడండి, ఈ లైన్ చూడండి, ఆమె ప్రవక్తినియే, కానీ మోషే ప్రవక్త కంటే గొప్పవాడు. చూడండి, ప్రవక్త కన్నా అధికుడు ఎవరు? మోషే. ఈమె ప్రవక్తిని, ఆయన కూడా ఒక ప్రవక్తలే అనుకుందామె, కానీ ప్రవక్త కంటే గొప్పవాడు మోషే. అందుకే దేవుని యొక్క స్వరూపాన్ని ఒరిజినల్గా చూశాడు మోషే. దేవుడే అన్నాడు, నేను మీలో ప్రవక్తలు కానీ యాజకులు కానీ ఉంటే వారితో నేను కలల ద్వారా దర్శనాల ద్వారా మాట్లాడతాను, కానీ మోషే అలాంటి వాడు కాదు. నా స్వరూపాన్ని నిదానించి చూడగలిగిన శక్తి గలవాడు మోషే అన్నాడు. అలాంటి మోషేకి విరోధముగా మాట్లాడటానికి మీరు ఎంత ధైర్యం అని అడిగాడా లేదా? కాబట్టి సహోదరులారా, మోషే మీద ఎప్పుడైతే వారు తిరుగుబాటు చేశారో ఎవరి కోపం వచ్చింది? స్వయంగా దేవునికే కోపం వచ్చింది. ఎందుకంటే ఇక్కడ ఒక పాయింట్ మీరు చూడండి, ఇందాక నేను చెప్పాను, ఒక వచనంలో దేవుడేమన్నాడు? నేనే దిగి వచ్చి ఉన్నాను అన్నాడు. తర్వాత వచనంలో ఏమన్నాడు? నిన్ను పంపుచున్నాను అన్నాడు. ఇంతకీ వెళ్ళింది దేవుడా మోషేనా? ఇక్కడ ప్రవక్త చెప్తున్నాడు, మీరు గమనించారా, నేను దిగి వచ్చి ఉన్నాను కానీ నిన్ను పంపెదను. ఈ 10వ వచనమును మరలా చదివేదను. దేవుడు మానవ రూపములో వెళ్ళుచున్నాడు. ఇది ఆన్సర్. ఇంతకీ వెళ్ళింది మోషేనా దేవుడా? చెప్పండి. మోషేలో ఉండి దేవుడే వెళ్ళాడు. అందరూ ఆలకిస్తున్నారండి. మోషే కర్ర కింద పడేస్తే ఏమీ అవ్వదు. నువ్వు కర్ర పట్టుకొని కింద పడే ఏమన్నా అయిద్దా? ఏమీ అవ్వదు. మోషే కూడా అలాంటి వాడి. కానీ మోషేలోకి ఏమొచ్చింది? దేవుని యొక్క శక్తి వచ్చింది.
సంసోను సామాన్యుడే, కానీ ఎప్పుడైతే యెహోవా ఆత్మ తన్ని బలముగా కమ్ముకున్నప్పుడు 1000 మందిని చంపాడు. కాబట్టి వీరందరూ మనుషులే, కానీ మనుషుల్లో దేవుడే ఉండి ఆ కార్యాలన్నీ జరిగించాడు. సూర్యుడా నువ్వు ఆగిపో అంటే మనిషి మాట సృష్టి వింటదా? విందండి. కానీ దేవుని మాట ఆ రోజు భూమి మీద ఉన్నప్పుడు గాలి తుఫాన్ని మన దేవుడు మిక్కిలి నిమ్మళముగా మార్చాడు సముద్రాన్ని. అలాగే అదే దేవుడు యెహోషువలో ఉండి సూర్యుడాను ఆగిపో అనగానే సూర్యుడు వెంటనే ఏమైపోయాడు? గిబియోనులో ఆగిపోయాడా లేదా? సో ఇదంతా మనుషుల గురించి కాదండి, మనుషులలో దేవుడు ఉండి ఈ పనులన్నీ జరిగించాడు. అవునా? కాబట్టి మోషేకు కోపం రాలేదు, కానీ దేవుడికి కోపం వచ్చింది. ఎందుకంటే మోషేలో ఉండి దేవుడే వారిని నడిపిస్తూ ఉన్నాడు. అందరూ ఆలకిస్తున్నారు. ఇది రహస్యం. మోషే ఒక తుచ్చమైన మానవుడే, వింటున్నారండి, పాపం ద్వారా పుట్టినవాడే. కానీ ఆ తుచ్చమైన మానవుల్లో ఎవరున్నారు? సర్వశక్తి కలిగిన దేవుడు ఆయనలో ఉన్నాడు. కాబట్టి ఆయనకి మనం విరోధముగా మాట్లాడకూడదు. ఈ చిన్న లాజిక్ ని మిరియాము మిస్ అయింది, అహరోను మిస్ అయ్యాడు. వింటున్నారండి? మీరు ఆలోచించండి, వాళ్ళు ప్రవక్తులే, అహరోను యాజకుడే, కానీ వారి ప్రత్యక్షత ఎలా ఉందో మీరు గమనించండి. కాబట్టి మనం పాస్టర్ అయినంత మాత్రాన మనకు అన్నీ తెలుసని కాదండి. అంతా దేని మీద ఆధారపడి ఉంటుందంటే ప్రత్యక్షత మీద ఆధారపడి ఉంటుంది. సరే, ఇక్కడ చూడండి. కాబట్టి ఇది మనం ఆల్రెడీ చూసాం. ఒక వచనంలో దేవుడు నేను దిగి వచ్చి ఉన్నానని చెప్పాడు, తర్వాత వచనంలో నిన్ను పంపానని చెప్పాడు. అవునా? సో ఇలా మోషే ఏం చేశాడు? ప్రజలందరినీ, దేవుని పిల్లల్ని ఐగుప్తు నుంచి బయటకు పిలిచాడు. ఇది ఫస్ట్ నిర్గమము, ఫస్ట్ ఎక్సోడస్. ఇది వింటున్నారండి? తర్వాత చూడండి, ప్రవక్త ఏమన్నాడో చూడండి. మొదటి నిర్గమములో ఆయన ఏమి చేసనో చూడండి. ఆయన ఒక ప్రవక్తను పంపెను, అగ్ని స్తంభముతో అభిషేకించబడెను, మరియు అతడు ప్రజలను బయటకు పిలిచెను. అది ఆయన యొక్క మొదటి నిర్గమము. అందరు ఆలకిస్తున్నారా? సో మొత్తానికి ఫస్ట్ది పూర్తి అయిపోయింది. మోషే ద్వారా దేవుడు సక్సెస్ఫుల్ గా వారందరినీ బయటికి పిలిచాడు. మొదటి నిర్గమము ద్వారా వారందరినీ దేవుడు విమోచించాడు, తన పిల్లలందరినీ. అది పూర్తి చేయబడింది. వింటున్నాను? తర్వాత యెహోషువ ద్వారా దేవుడు వాగ్దాన భూమిలోనికి వారిని చేర్చాడు. వారందరూ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు? వాగ్దాన భూమికి చేరుకున్నారు. వింటున్నారండి? ఫస్ట్ నిర్గమము అయిపోయింది, వారందరూ వాగ్దాన భూమికి వచ్చేసారు, స్థిరపడిపోయారు. దేవుడు వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఇక నుంచి మీరు ఎలా పడితే అలా జీవించకూడదు, ఎలా పడితే అలా పెళ్లిళ్ళు చేసుకోకూడదు, ఒక క్రమం ప్రకారముగా జీవించాలి, క్రమం ప్రకారంగా దేవుణ్ణి ఆరాధించాలని ఒక ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. వారి కోసం న్యాయాధిపతుల్ని పుట్టించాడు, రాజుల్ని పుట్టించాడు, యాజకుల్ని కూడా పుట్టించాడు. ఆ యాజకుల చేతిలో దేవుడు ధర్మశాస్త్రాన్ని పెట్టాడు. అయితే యాజకులు ఏం చేశారంటే ఆ ధర్మశాస్త్రాన్ని చదివి వారు ప్రజలకు బోధించి ఒకరోజు ధర్మశాస్త్రము ద్వారా వాళ్ళు ప్రజల్ని గుప్పెట్లో పెట్టుకున్నారు. యాజకులు ఎలా మారారు? ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి? వాక్యము ద్వారా ప్రజల్ని ఒక క్రమమైన పద్ధతిలో నడిపించాలి. అవునా కాదా? ఒక విశ్వాసి వచ్చినప్పుడు వాడికి సరైన మార్గాన్నే చూపించాలి. వంచనతో కూడిన బోధ ఎప్పుడు మనం చేయకూడదు. అమ్మో ఈ మాటలు చెప్తే విశ్వాసులు వెళ్ళిపోతారేమో, ఈ మాటలు చెప్తే డబ్బులు రావేమో, ఈ మాటలు చెప్తే ప్రజలు నొచ్చుకుంటారేమో, ఇలాంటి ఆలోచనలతో ఎవ్వడు కూడా వాక్యాన్ని చెప్పకూడదు. ఎందుకంటే నువ్వు అలాంటి ఉద్దేశంతో ఉన్నావంటే సత్యాన్ని దాచిపెడుతున్నట్టే అర్థం. అవునా కాదా? ఒక ఇంపార్టెంట్ పాయింట్ నువ్వు చెప్పాలి, చెబితే ప్రజలందరూ వెళ్ళిపోతారు. అప్పుడు పాస్టర్ ఏం చేస్తాడు? ఆ పాయింట్ చెప్పకుండా దాన్ని దాచిపెట్టి మిగతా విషయాలన్నీ చెప్తాడు. అది ఎంత దేవుని దృష్టిలో ఎంత తప్పో వీళ్ళకి తెలియట్లేదండి. వీళ్ళకి తెలుసు అన్నీ పాస్టర్లకి, కానీ అన్నీ చెప్పరు ప్రజలకి. ఎందుకని? అలా చెప్తే వారు రారు. సంఘంలో గొడవలు అవుతాయి. అవ్వమ్మ తప్పు చేసిందంటే వీళ్ళే గొడవకు వచ్చేటట్టు ఉన్నారు. అందుకని ఆ విషయాన్ని మాత్రం చెప్పడు. అవునా? ఎలాగైనా తీసుకోవచ్చు అమ్మా అంటాడు ప్రభురాత్రి భోజనం. ఎందుకని? ప్రజల కంఫర్ట్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అందరూ వింటున్నారు? కానీ అలా ఎప్పుడు మనం ఉండకూడదు. కానీ ఆనాటి యాజకులు మాత్రం ధర్మశాస్త్రాన్ని చేత్తో పట్టుకొని ఎలా మారిపోయారు వాళ్ళు?
ప్రజలందరినీ గుప్పిట్లో పెట్టుకొని పైకి, అందుకే దేవుడు వచ్చి ఏమన్నాడు, వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా అన్నాడు. అవునా? వారు ఎలా మారిపోయారు? సున్నం కొట్టిన సమాధుల్లాగా మారిపోయారు. అలాంటి సమయంలో ఇక దేవుడు ఏం చేశాడు, రెండవ నిర్గమమునకు దేవుడు మళ్ళీ ఇక్కడ ప్రారంభించాడు. ఆల్రెడీ మొదటిది అయిపోయింది. వాళ్ళందరూ వాగ్దాన భూమికి వచ్చేసారు, ఇల్లు కట్టుకొని స్థిరపడిపోయారు. దేవుడు వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, రాజుల్ని పుట్టించాడు, అంతా బాగానే ఉంది. కానీ చివరికి వచ్చేసరికి ఏమైందంటే వాక్యాన్ని ఆధారముగా చేసుకొని వంచన చేయటం స్టార్ట్ చేశారు. వాక్యము లేనప్పుడు పాపములో ఉన్నాడంటే అది వేరే విషయం. కానీ వీరి చేతిలో వాక్యాన్ని పెట్టుకొని ఏం చేస్తున్నారు, ప్రజల్ని దోచుకుంటున్నారు, ప్రజల మీద అధికారం చేస్తున్నారు, సత్యాన్ని కప్పిపుచ్చేసి ఆచారాలతో, పద్ధతులతో, సిద్ధాంతాలతో చర్చీలు నడిపిస్తా ఉన్నారు. ఇలాంటి సమయంలో ఇక దేవుడు రెండవ నిర్గమములోనికి తన పిల్లల్ని ప్రవేశపెట్టాడు. అవునా కాదా? సో యేసయ్య వచ్చేదానికి ముందే ప్రిపేర్ చేయటానికి దేవుడు ఎవరిని పంపించాడంటే బాప్తిస్మం ఇచ్చి యోహాన్ని పంపించాడు. గొప్ప ప్రవక్త ఏలియా ఆత్మతో వచ్చాడు. వచ్చి రాగానే ఏం చేశాడు ఆయన, నీకుంద కొంచెమే టైం అన్నప్పుడు ఏం చేస్తావు చెప్పండి? మోస్ట్ ఇంపార్టెంట్ పనులు ఏంటో అవి మాత్రమే చేస్తాం మనం. అవునా కాదా? ఇక్కడ దేవుడు బాప్తిస్మం ఇచ్చి యోహాను చేసిన సేవ చాలా తక్కువ రోజులండి. ఇంచుమించుగా 6 నెలలు మాత్రమే సేవ చేశాడు ఆయన. అవునా? సో ఈ 6 నెలల్లో బాప్తిస్మం ఇచ్చి యోహాను అందరికీ ఉజ్జీవ కూటాలు, ప్రార్థనా కోడికలు, స్వస్థత మీటింగ్స్ పెట్టి టైం ఏమీ వేస్ట్ చేయలేదండి. వచ్చి రాగానే ఏమన్నాడు ఆయన, సర్పములారా సర్ప సంతానం అని చెప్పి వాళ్ళ బతుకుల్ని మార్చుకోమని చెప్పాడు. ఎందుకంటే ఆయనకున్న సమయం ఎంత, చాలా తక్కువ. పైగా ఆయన వచ్చింది ఏంటంటే ఈయన ద్వారా నిర్గమము కాదు, కానీ తర్వాత వచ్చే యేసయ్య ద్వారా రెండవ నిర్గమం అనేది ప్రారంభించబడింది. దానికి ప్రిపరేషన్ కోసమే దేవుడు ఏలియాను పంపించాడు. ఏలియా ఆత్మతో యోహాన్ని పంపించాడు. అందుకే యోహాను చేసిన ప్రసంగాల్లో ఏమని ఉంటుందంటే, నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన మీకు పరిశుద్ధాత్మతో అగ్నితో బాప్తిసం ఇస్తాడు, కాబట్టి మీ దృష్టి ఆయన మీద పెట్టండి, ఆయన చెప్పులు విప్పటానికైనా నేను పాత్రుని కాదు అని అందరి దృష్టి ఆయన మీద పెట్టాడు. అంటే ప్రజలందరినీ రెండవ నిర్గమమునకు యోహాను సిద్ధపరుస్తున్నాడు. అవునా? ఆయన ద్వారా కాదు, యేసయ్య ద్వారా ఆ నిర్గమము ప్రారంభించబడుతుంది. అయితే దాని గురించి ముందుగా చెప్పటానికి వచ్చిన దూతే బాప్తిస్మమిచ్చు యోహాను. అందుకే ఆయన జీవితంలో మనం చూస్తే అద్భుతాలు, స్వస్థతలు, మహత్కార్యాలు, ప్రవచనాలు ఇవేమీ లేవండి. ఏమీ చెప్పలా. డైరెక్ట్గా ఏం చెప్పాడంటే మీ బతుకులను అర్జెంటుగా మార్చుకోండి అన్నాడు. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి, మారు మనసుకు తగిన ఫలము ఫలించండి, ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడిద్దని గొడ్డలు తీసుకొని అందరినీ నరుక్కుంటూనే వెళ్ళిపోయాడు తప్ప అందరినీ ప్యాంపర్ చేసే మాటలు ఆయన చెప్పలేదండి. అద్భుతాలు, స్వస్థతలు, నూనె తెచ్చుకోండి, ప్రార్థన చేస్తాను, ఆశీర్వాదం తెచ్చుకోండి, ఇలాంటి మాటలు చెప్పి టైం వేస్ట్ చేయలేదు ఆయన. ఎందుకంటే ఆయనకున్న సమయం ఎంత, చాలా తక్కువ. టకటక వాక్యం చెప్పాడు, ఎన్నికలో ఉన్న వారిని మార్చాడు, వెంటనే జైల్లోకి వెళ్ళి కూర్చున్నాడు. జైలుకి వెళ్ళంగానే ఏమైంది, లోకం ఎప్పుడు ఏం చేసిద్ది, సత్యాన్ని సమాధి చేయాలని చూస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా పాపం బాప్తిస్మం ఇచ్చి యోహాన్ని తలకాయ నరికి చంపేశారా లేదా? చనిపోగానే అప్పుడు ఈ ప్రపంచం, దేవుని పిల్లలు ఎక్కడికి వెళ్ళారంటే రెండవ నిర్గమము అనేది దేవుడు ప్రారంభించాడు. వెంటనే ఎవరి లైన్లోకి వచ్చారు, యేసయ్య రంగం మీదకి వచ్చాడు. అందరు ఆలకిస్తున్నారండి. ఎందుకంటే అప్పటికి ప్రపంచం ఎలా ఉందంటే సరిగ్గా మధ్యలోకి వచ్చి ఉంది. ఆ రోజు దేవుడు అన్యత్వము నుంచి, లోకము నుంచి తన పిల్లల్ని బయటికి పిలిచాడు. ఇప్పుడు ఎక్కడి నుంచి వేరు చేయాలంటే వేళల్లోనే దొంగలు ఉన్నారు కాబట్టి మళ్ళీ దేవుడు తన పిల్లల్ని ఇక్కడి నుంచి రెండవసారి జల్లెడి పట్టాలి. అందరికి అర్థమైందా? ఆల్రెడీ ఫస్ట్ టైం ఏం చేశాడు, జల్లెడి పట్టేశాడు, లోకము నుండి తన పిల్లల్ని ప్రత్యేకించాడు. ఇప్పుడు తన పిల్లలే చెడిపోయారు కాబట్టి వారిలో నుంచి మళ్ళీ ఎన్నికలో ఉన్న వారిని దేవుడు బయటికి తీయాలి. ఇది రెండవ నిర్గమము. అందుకే ఏమన్నాడు ఆయన, శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికముగా ఉండాలి అన్నాడు. ఇప్పుడు వచ్చి తిడుతుంది ఎవరిని,
అన్యుల్ని కాదండి, ఐగుప్తుల్ని కాదు ఇప్పుడు తిడుతున్న దేవుడు. ఎవరిని తిడుతున్నాడంటే రోజు మాకు ధర్మశాస్త్రం అంతా తెలుసని చెప్పుకునే ఈ యాజకుల్ని, ప్రధాన యాజకుల్నే తిడుతున్నాడు. వ్యభిచారులని చెడ్డతరము వారు అన్నాడు. ఇప్పుడు దేవుడు వచ్చింది దేనికంటే ఈ కట్టుబాట్లు సిద్ధాంతాల్లో కూరుకుపోయిన వీళ్ళందరినీ, వీరి బారి నుంచి ఈ అమాయక ప్రజల్ని విడిపించటానికి, బయటకు తీసుకురావటానికే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చాడు. నిర్గమము అనగా అర్థం ఏంటి? బయటికి పిలవటం. ఇప్పుడు ఎవరిని పిలవటానికి వచ్చాడు ఆయన? ఎన్నికలో ఉన్న వారిని వీరి బారి నుంచి రక్షించటానికి, అక్కడి నుంచి బయటికి పిలవటానికే మన దేవుడు వచ్చాడు. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా వారికి ఏం మొదలైంది? రెండవ నిర్గమము అనేది ప్రారంభించబడింది. అందరూ ఆలకిస్తున్నారండి. మోషే ద్వారా మొదటి నిర్గమములో తన పిల్లలందరూ ఐగుప్తుని విడిచి బయటకు వచ్చారు. ఇప్పుడు రెండవ నిర్గమములో ప్రభు అయిన యేసుక్రీస్తు మెస్సయ ద్వారా ఆచారాల్లో, పద్ధతుల్లో కూరుకుపోయిన తన పిల్లలందరినీ, ఎన్నికలో ఉన్న వారిని మళ్ళీ దేవుడు బయటికి పిలుస్తూ ఉన్నాడు. ఇది ఎన్నవ నిర్గమము? రెండవ నిర్గమము. ఇక్కడ ప్రవక్త ఏమన్నాడో చూడండి. సాతాను యొక్క పన్నాగమును చూడండి, అది ఎంత మెల్లగా చొరబడినదో చూడండి. ఆ పిల్లలను చంపుటకు అది పథకము వేసింది. అక్కడ మోషే పుట్టినప్పుడు ఫరో రాజు ఏమన్నాడు? మగపిల్లలందరినీ చంపేయమని చెప్పాడా? చెప్పలేదా? సేమ్ ఇక్కడ యేసయ్య పుట్టినప్పుడు కూడా హేరోదు రాజు ఏమన్నాడు? 2 సంవత్సరాల లోపు పిల్లలందరినీ చంపేయమన్నాడు. అంటే దేవుడు తన ప్రణాళికను జరిగిస్తూ ఉంటే దాన్ని నాశనం చేయటానికి దెయ్యం కూడా జాగ్రత్తగా అడుగులు వేస్తా ఉంటాడు. అవునా? మొదటి నిర్గమములో ఏమైతే జరిగిందో రెండవ నిర్గమములో కూడా అదే జరుగుతా ఉంది అని ప్రవక్త అంటున్నాడు. చూడండి, రెండవ నిర్గమము అభిషేకము పొందిన ఒక ప్రవక్తను ఆయన తీసుకొని వచ్చెను. అది ఆయన కుమారుడు, దైవ ప్రవక్త. ఆయన ఒక ప్రవక్తగా ఉండునని మోషే చెప్పాను. అగ్ని స్తంభమును కలిగి ఉండెను, అద్భుతములను, సూచక క్రియలను చేశాను. ఆ ప్రవక్తయే ఇట్లని చెప్పాను, నా యందు విశ్వాసం ఉంచువాడు నేను చేయు క్రియలు చేయనని మన ప్రభువైన యేసుక్రీస్తు చెప్పాడు. కాబట్టి ఆయన పరిచర్యను మనం గమనిస్తే ఆయన ఎవరిని పిలుస్తున్నాడు? ఎన్నికలో ఉన్న వారిని, ఆ రోజు ఉన్న శాస్త్రులు, పరిసయ్యులు అనే ఆ యొక్క దెయ్యాల దగ్గర నుంచి దేవుడు మళ్ళీ మనల్ని, ఎన్నికలో ఉన్న వారిని పిలుస్తూ ఉన్నాడు. అది రెండవ నిర్గమము. చూడండి, ఇది మీరు తర్వాత చదువుకోండి, నేను దాటేస్తున్నాను. సో మొదటి నిర్గమములో మోషే మీద ఎలాగైతే వారందరూ తిరుగుబాటు చేశారో, రెండవ నిర్గమములో మన దేవుని మీద కూడా అందరూ కలిసి ఆయన మీద కక్ష కట్టారు, ఆయన్ని చంపేయటానికి ప్రయత్నించారు. ఆ రోజు ఎలాగైతే మోషే మీద అందరూ తిరుగుబాటు చేశారో సేమ్ అలాగే ఇప్పుడు కూడా ఏర్పరచబడిన వారు తప్ప ఎవరైనా సరే ఆయన్ని ద్వేషించారు, తృణీకరించారు. ఆ నిర్గమములోనికి రావటానికే వాళ్ళు సందేహించారు. అందరూ ఆలకిస్తున్నారండి. ఎవరైతే నిర్గమములో ఉండి వారు బయటకు వస్తారో దేవుడు వారినే రక్షిస్తాడు. నువ్వు అక్కడే ఉండి ప్రభువా నన్ను రక్షించంటే ఆయన చేయలేడు. అవునా కాదా? లోతును రక్షించాలంటే సొదొమ గొమొర్రా నుంచి లోతు బయటికి రావాలి. లోతు భార్య అక్కడే ఉండి ప్రభువా నన్ను రక్షించంటే కాపాడతాడా? కాపాడు. వాళ్ళు వచ్చిందే దేనికోసం? నిన్ను బయటికి లాక్కెళ్ళటం కోసం. కానీ లోతు భార్య ఏం చేస్తున్నారంటే అక్కడ తడువు చేస్తా ఉన్నారు. వింటున్నారు? వాళ్ళకి ఇష్టం లేదు రావటం, అక్కడే ఉంటే చచ్చిపోతారు. అందుకే దూతలు ఏం చేస్తున్నారు? బయటికి రండని వారిని బలవంతం చేస్తున్నారు. నువ్వు బతికి బయటపడాలంటే ముందు అక్కడి నుంచి నువ్వు ఏమవ్వాలి? నిర్గమము ద్వారా నువ్వు బయటికి రావాలి. నువ్వు అక్కడే ఉంటే మాత్రం నువ్వు సర్వనాశనం అయిపోతావు. ఆ రోజు కూడా చాలా మంది మన దేవుణ్ణి తృణీకరించారు. వాళ్ళందరూ చనిపోయారా లేదా? అందరూ వింటున్నారని. మోషేను ఎవరైతే తృణీకరించారో వాళ్ళందరినీ దేవుడు చంపేశాడు. అరణ్యములో 2 మాత్రమే తీసుకెళ్ళాడు. అలాగే ఇక్కడ కూడా మెస్సయ్యను ఎవరెవరైతే తృణీకరించారో వాళ్ళందరినీ టైటస్ ద్వారా దేవుడు ఏం చేశాడంటే భయంకరంగా చంపించాడు. అవునా? కాబట్టి నిర్గమములో వారు బయటికి రాలేదు కాబట్టి అక్కడే ఉండి చనిపోయారు. అందుకే మన దేవుడు యెరూషలేమును చూసి ఏడ్చి కంటతడి పెట్టింది. ఎందుకంటే వారు ఆ నిర్గమములో భాగస్థులుగా లేరు, బయటికి రాలేదు.
అక్కడే ఉన్నారు. కాబట్టి ఒకరోజు శత్రువు వచ్చి ఏం చేస్తాడు? వారిని సర్వనాశనం చేస్తాడని దేవుడు ముందుగానే చెప్పాడు. చూడండి, మీరు ఏర్పరచుకొనబడిన వారై ఉండవలెను. ఎండిన నేలలో గాని రాతి మీద గాని ఆ విత్తనము పడిన ఎడల ఏమయూ మొలకెత్తదు. కఠినమైపోయిన రాతి హృదయములు తప్పుపట్ట ప్రయత్నించును, కానీ అది మెత్తని నేల మీద పడినప్పుడు, విశ్వాసపు నేలలో పడినప్పుడు అది క్రైస్తవ్యమును మొలకెత్తించును, ఆత్మ ఫలములను ఫలించును. విత్తనం మంచిదే, కానీ ఎక్కడ పడాలి? మంచి విత్తనము మంచి నేలలో పడాలి. అవునా? ముళ్ళ కంపల్లో పడితే ఏమైంది? విత్తనం మంచిదే, కానీ ముళ్ళ తుప్పలన్నీ ఏం చేస్తాయి అంటే అణిచివేస్తాయి, ఎదగనీయకుండా చేస్తాయి. అలాగే మనల్ని కూడా, మనం మంచి వాళ్ళమే కావచ్చు, కానీ మన చుట్టూ ఉండే ప్రపంచం ఏం చేసిద్ది? మనల్ని, స్నేహితులు కానీ, బంధువులు కానీ, పరిస్థితులు కానీ, వ్యాపారమే కానీ, చదువే కానీ, ఏదైనా సరే మనల్ని ఏం చేసిద్ది? ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుంది, మనల్ని అణిచివేస్తూ ఉంటుంది. లోపల దేవుని కోసం మన ఆత్మ ఆరాట పడతా ఉంటుంది, కానీ చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు ఏం చేస్తాయి? ఆ విత్తనాన్ని ఎదగకుండా అణిచివేస్తూ ఉంటాయి. అదే అంటున్నాడు ప్రవక్త, అది మెత్తని నేల మీద పడినప్పుడు అది ఏం చేసిద్ది? ఆత్మ ఫలాలను ఖచ్చితంగా ఫలించిద్ది అంటున్నాడు. దేవుడు ఇప్పుడు ఆత్మ సంబంధమగు నిర్గమమునకు పిలుస్తున్నాడు. దేవుడు తన ప్రజలను బయటకు పిలుస్తున్నాడు. అదేమో ప్రకృతి సంబంధమగు నిర్గమము. ఏది? మోషే ద్వారా ఇశ్రాయేలీల్ని ఐగుప్తు నుండి బయటకు పిలవటం అనేది ప్రకృతి సంబంధమైన నిర్గమము, మొదటి నిర్గమము. ఈనాడు ఆయన ఆత్మ సంబంధమగు నిర్గమమునకు పిలుస్తున్నాడు. ఇది రెండవది. ఎవరిని పిలుస్తున్నాడు చెప్పండి? వాక్యం అనేది అందరికీ చెప్తాం, కానీ రక్షించబడేది మాత్రం ఎన్నికలో ఉన్నవాడే. అవునా కాదా? మీ ఊళ్ళో సపోజ్ దేవుడు ఒక 10 మందిని ఎన్నుకుంటే ఆ 10 మందికే వాక్యం చెప్పాడు దేవుడు వచ్చి. సత్తనపల్లిలో అందరికీ వాక్యం చెప్తాడు. అవునా? ప్రతి ఒక్కడికి వాక్యం అనేది వెళ్ళింది, కానీ రక్షించబడేది మాత్రం ఆ 10 మందే. అవునా? దేవుడు కూడా తన దృష్టిలో ఈ 10 మంది ఎప్పుడు వస్తారా అని చూస్తాడు. వచ్చి వాక్యం చెప్తే, సపోజ్ దేవుడు వచ్చి మీ ఊళ్ళో వాక్యం చెబితే అక్కడికి 100 మంది రావచ్చు, కానీ దేవుని ఎన్నికలో ఉన్న 10 మంది వచ్చారా లేదా అని దేవుడు చూస్తాడు. ఎందుకో తెలుసా? అసలు దేవుడు వచ్చింది ఆ 10 మంది కోసమే, కానీ వాక్యం మాత్రం అందరికి చెప్తాడు. నా పాయింట్ మీకు అర్థమైందా? సత్తనపల్లిలో ఉన్న అందరూ వచ్చి కూర్చొని వాక్యం వింటున్నారు, కానీ ఈ 10 మంది ఇంకా రాలేదు. అప్పుడు దేవుడు ఎవరి కోసం చూస్తాడు? ఈ 10 మంది ఎప్పుడు వస్తారా అని చూస్తాడు దేవుడు. అందరూ వింటున్నారు. కాబట్టి సహోదరులారా, ఇక్కడ ప్రవక్త అంటున్నాడు చూడండి, ఈనాడు ఆయన ఆత్మ సంబంధమగు నిర్గమమునకు పిలుస్తున్నాడు. ఎవరిని? ఆయన ఎన్నుకొనిన వారిని మాత్రమే. చూడండి, అందరినీ కాదండి. పిలవటానికి అందరిని పిలుస్తాడు. ఆయన ఏమన్నాడు? యెషయా గ్రంథంలో ఏమనుంది చెప్పండి? భూదిగంతముల నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందండి, దేవుడను నేనే, నేను తప్ప ఏ దేవుడునో లేడు అని యెషయా గ్రంథంలో ఉందా లేదా? అంటే ఏమంటున్నాడు? భూదిగంతముల నివాసులారా అంటే అందరికీ చెప్తున్నాడు, కానీ రక్షణ పొందేది మాత్రం ఆయన పిల్లలు మాత్రమే. అందరూ వింటున్నారండి? కాబట్టి ఇక్కడ చూడండి, నిర్గమమునకు పిలుస్తున్నాడు. ఎవరిని? ఆయన ఎన్నుకొన్న వారిని మాత్రమే, కేవలము ఆయన ఏర్పరచుకున్న వారినే పిలుచుచున్నాడు. కాబట్టి దేవుడు పిలిచేది ఎవరిని? ఆయన పిల్లల్ని. కానీ వాక్యం మాత్రం అందరికీ వినపడింది. ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షాత్తమై లోకమంతటా ప్రకటించబడును, అటు తరువాత అంతము వచ్చును అని బైబిల్లో ఉందా లేదా? అంటే ప్రతి గడప గడపకి వాక్యం అనేది వెళ్ళాలి సాక్ష్యార్థమై, కానీ రక్షించబడేది మాత్రం ఎన్నికలో ఉన్నవాడే. అందుకే నా తండ్రి ఒకరిని ఆకర్షించితేనే గాని ఎవడూ నా యొద్దకు రాడని చెప్పాడు. అవునా? నా గొర్రెలైతే నా స్వరాన్ని ఖచ్చితంగా వింటాయని చెప్పాడు. వింటున్నారండి? సో అలా దేవుడు ఏం చేశాడంటే రెండవ నిర్గమము ద్వారా ఎవరైతే ఎన్నికలో ఉన్నారో వారందరినీ ఈ శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యుల బారి నుంచి ఆయన విడిపించాడు, బయటికి పిలిచాడు, వారందరినీ ప్రత్యేకించుకున్నాడు. ఇలా రెండవ నిర్గమము అనేది ఏమైంది? పూర్తి చేయబడింది.
అందరూ ఆలకిస్తున్నారండి. మన దేవుడు ఎందుకోసం అయితే వచ్చాడో ఆ పని పూర్తి చేయబడింది. ఆ చిన్న గుంపుతో దేవుడు ఏం చేశాడంటే పెంతెకొస్తు పండుగ రోజున తన సంఘాన్ని స్థాపించాడు. యేసయ్య భూమి మీద ఉన్నప్పుడు పేతురుతో చెప్పాడు ఏమని, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అని. నిజంగానే ఆ 120 మంది చేత దేవుడు ఏం చేశాడంటే పెంతెకొస్తు పండుగ రోజున ఒక మంచి సంఘాన్ని దేవుడు స్థాపించాడు. అందరూ ఆలకిస్తున్నారండి. అందరు ఇక్కడే ఉన్నారు కదా. అయితే ఇప్పుడేమైందంటే ఆ సంఘం మళ్ళీ మానవుల చేతిలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ సంఘానికి నాయకుడు ఎవరు? బైబిల్లో ఏమనుంది? ప్రతి స్త్రీకి శిరస్సు భర్త, ప్రతి సంఘానికి శిరస్సు ఎవరు? క్రీస్తు అని బైబిల్లో ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు చెప్తున్నాడు. ఇప్పుడు దేవుని యొక్క నాయకత్వం కింద ఉన్న సంఘం మెల్లిమెల్లిగా ఎవరి చేతిలోకి వెళ్ళిందంటే మనుషుల చేతిలోకి వెళ్ళిపోయింది. మళ్ళీ నైసీన్ తండ్రుల సమావేశంలో 325లో సంఘం ఎవరి చేతికి చిక్కిందంటే ఒక మనిషి చేతికి చిక్కింది. అప్పటి నుంచి సంఘము మానవ నాయకత్వం కిందకి వెళ్ళిపోయి ఇక మనిషి పరిపాలించడం స్టార్ట్ చేశాడు. అందరూ వింటున్నారండి. ఇలా సంఘము ఏమైంది? మళ్ళీ పూర్తిగా పాడైపోయింది. ఇప్పుడు ఇక దెయ్యం ఏం చేసిందంటే ఇటు లోకాన్ని, ఇటు క్రైస్తవ లోకాన్ని అన్నిటినీ పాడు చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఒకవైపు అన్యత్వములో మనం చూస్తే ఫ్యాషన్ ప్రపంచములో అందరూ మునిగిపోయి తేల్తా ఉన్నారు. అందరూ ఆలకిస్తున్నారండి. ప్రతి చోటకి ఫ్యాషన్ అనేది వచ్చేసింది. ఒకప్పుడు సిటీలో ఉండేవాళ్ళు మాత్రమే మంచి మంచి ఫోన్లు వాడేవాళ్ళు, మంచి మంచి బట్టలు వేసుకునేవాళ్ళు, మంచి మంచి రెస్టారెంట్లకు వెళ్ళేవాళ్ళు, అవునా? కానీ ఇప్పుడు సిటీలో ఏదైతే కల్చర్ మనం చూస్తున్నామో పల్లెటూరులో కూడా అదే మనం చూస్తున్నాం, అవునా కాదా? కాబట్టి దేవుడు అంటే తెలియని వారు అందరినీ దెయ్యం ఏం చేసింది? ఫ్యాషన్ ప్రపంచంలోకి తీసుకెళ్ళిపోయింది. వారు టెక్నాలజీతో, ఫ్యాషన్తో, చదువులతో, ఉద్యోగాలతో ఎంజాయ్ చేసే పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఇంకొక వైపు దెయ్యం ఏం చేసిందంటే క్రైస్తవ లోకాన్ని కూడా కలుషితం చేసింది, అవునా? కొంతమంది ఏమో దేవుడు అంటే తెలియని వారేమో ఫ్యాషన్ ప్రపంచంలోనికి వెళ్ళిపోయారు. వారికి దేవుడు కనిపించట్లేదు అసలు. అయితే క్రైస్తవ లోకాన్ని కూడా దెయ్యం ఏం చేసింది? ఇప్పుడు శాఖలుగా, సంఘ శాఖలుగా విభజించి సత్యాన్ని మూసిపారేసి, వింటున్నారండి, ఆ రోజు ఎలాగైతే యాజకులు, ప్రధాన యాజకులు ప్రజల్ని ఎలాగైతే గుప్పెట్లో పెట్టుకున్నారో ఇప్పుడు కూడా ఈ పాస్టర్లు అందరూ చక్కని పాటలతో, డాన్సులతో, అవునా, ప్రజల్ని మైమరిపించే కార్యక్రమాలతో ఈరోజు సేవ చేస్తున్నారే కానీ నిజాన్ని, సత్యాన్ని ఈరోజు ఎవ్వరూ చెప్పట్లేదు. అందరు ఇక్కడే ఉన్నారా? మీరు గమనించండి, ఈరోజు బాగా ఫేమస్ అయిన బోధకులందరూ తమ కెరీర్ని ఎలా స్టార్ట్ చేశారని ఒక్కసారి మీరు వెనక్కి వెళ్ళి ఆరంభం నుంచి చూస్తే వారు ఎలా పైకి వచ్చారు? పాటలతో వచ్చారు వాళ్ళు. నిజంగా మీరు ఒకసారి ఆలోచించండి. ఈరోజు యూట్యూబ్లో ఉన్న పెద్ద పెద్ద బోధకులందరూ ఆరంభములో ఏం చేస్తారంటే మంచి మంచి ఆల్బమ్స్, వీడియోస్ చేసి, ఆల్బమ్స్ రిలీజ్ చేసి యూట్యూబ్లో వాటిని రిలీజ్ చేసి సబ్స్క్రైబర్స్ని పెంచుకుంటా ఉంటారు, అవునా? అలా పెంచుకొని ఫేమస్ అయ్యి ఇప్పుడు వాళ్ళు అంతర్జాతీయ బోధకుల్లాగా పేరు తెచ్చుకొని ఈరోజు తిరుగుతూ ఉన్నారు. కానీ వాళ్ళు పైకి వచ్చింది ఎలా? లౌక్యముతో పైకి వచ్చారే తప్ప దేవుని మీద ఆధారపడి సేవకు వచ్చిన వాళ్ళు ఎవరు లేరండి. కానీ సాక్ష్యం మాత్రం అదే చెప్పుకుంటారు. ఏమని? దేవుడు నన్ను పిలిచాడు, సేవకు వచ్చినప్పుడు కనీసం తినటానికి కూడా మాకు ఉండేవి కాదు, అలాంటి స్థితి నుంచి దేవుడు ఈరోజు మమ్మల్ని ఎక్కడికి నడిపించాడు అని మొత్తం ఎవరి మీద తోసేస్తారు? దేవుడి మీద తోసేయటమే. వీళ్ళు కింద మీద పడి కష్టపడి పైకి వస్తారు, అవునా కాదా? కానీ లాస్ట్లో ఇదంతా దేవుడే చేశాడని చెప్తా ఉంటారు. కాబట్టి ఇదంతా ఏంటంటే టాక్టిక్స్ అన్నమాట. బిజినెస్ చేసేవాడు కస్టమర్స్ని ఎలా రాబట్టుకోవాలని వాడు కూర్చొని ఆలోచిస్తాడు. ఆఫర్ల మీద ఆఫర్లు పెడతా ఉంటాడు, ఇది కొంటే అది ఫ్రీ అని చెప్తా ఉంటాడు. అలా వాడు ఏం చేస్తాడంటే కస్టమర్స్ని పెంచుకుంటాడు. సేమ్ అలాగే వీళ్ళు కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారు? మంచి మంచి పాటల ద్వారా, మంచి మంచి వీడియోస్ ద్వారా, వింటున్నారండి, స్కిట్లు ఇవన్నీ చేసి ప్రజల్ని వీళ్ళు రాబట్టుకుంటున్నారు. చర్చికి వచ్చిన ప్రతి ఒక్కడికి మొన్న క్రిస్మస్ జరిగింది, అవునా? ప్రతి ఒక్కరూ క్రిస్మస్ని జరిగించారు, సెమీ క్రిస్మస్. అందులో వాళ్ళు ఏం చేశారు? వచ్చిన వాళ్ళందరికీ బైబిల్స్, గిఫ్ట్లు, వింటున్నాను, ఏదో ఒకటి
వచ్చిన వాడిని ఊరికే పంపించరు. కానీ అక్కడ వాక్యముతో ప్రజల్ని రాబట్టుకునేది మాత్రం చాలా తక్కువ. ఇలాంటి కార్యక్రమాల ద్వారా ప్రజల్ని వాళ్ళు సంపాదించుకుంటున్నారు. సో ఫైనల్గా ఏమైందంటే, దేవుడు తన సంఘాన్ని చాలా జాగ్రత్తగా పరిశుద్ధాత్మ చేత ఆయన స్థాపిస్తే, ఇది మెల్లిమెల్లిగా మళ్ళీ ఏమైపోయింది, దుష్టుని చేతిలోకి వెళ్ళిపోయింది. వాడు మళ్ళీ సంఘాన్ని పాడు చేసి కట్టిక చీకట్లోనికి సంఘాన్ని తీసుకొని వెళ్ళిపోయాడు. ఇక్కడ ప్రవక్త ఏమంటున్నాడో చూడండి. ఈ దినము కూడా అదే జరుగుచున్నది, వారు అలాగు తలంచుటకు ఒక కారణం ఉన్నది. వారి సంఘములు, ఇక్కడ చూడండి, వారి సంఘములు తెలివితేటలతో నిండిపోయినవి. దేంతో? సంఘములు వాక్యముతో నిండిపోవాలా, తెలివితేటలతో నిండిపోవాలా? కానీ ఈరోజు సంఘములన్నీ తెలివితేటలతో నిండిపోయినవి. చక్కని దుస్తులు ధరించిన మనుష్యులు వారికి ఉన్నారు. సూట్లు బూట్లు వేసుకొని, నీట్గా ఖరీదైన బట్టలు వేసుకొని ఏం చేస్తున్నారు? ఈరోజు పెద్ద పెద్ద కార్లు కొనుక్కొని దేవుడు మా సేవని ఎంత అభివృద్ధి చేశాడో చూడండి అని మళ్ళీ ప్రజల్ని రాబట్టుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. చక్కని దుస్తులు ధరించిన మనుషులు వారికి ఉన్నారు. వారిది పెద్ద సంస్థ, వారి సేవకులు అతి చురుకైన వారు. ఆ వెనుకటి దినములలో ఉండినట్లుగా ఈ దినములలో పరిశుద్ధాత్మ ఉన్నచో మనకేమీ ఉపయోగము లేదని వారు తలంచుచున్నారు. సంఘము పరిశుద్ధాత్మతో నడిపించబడితే ఏమైంది? ఎవడి స్థానములో వాడిని పెట్టింది పరిశుద్ధాత్మ. అవునా కాదా? కాబట్టి పరిశుద్ధాత్మ ఉంటే మన ఆటలేమి సాగవు. కాబట్టి వాళ్ళు ఏం చేశారు? పరిశుద్ధాత్మ దేవుణ్ణి బయటికి పంపించేసి ఎవరిని లోపలికి పిలుస్తున్నారు? అంత్యక్రీస్తు, క్రీస్తు విరోధిని లోపలికి ఆహ్వానిస్తున్నారు. ఇక వాడు వచ్చి ఏం చేస్తున్నాడు? సంఘంలో తైతక్కలన్నీ వాడు ఆడిస్తా ఉన్నాడు. అక్కడ పరిశుద్ధాత్ముడు లేడు. పరిశుద్ధాత్ముడు ఉంటే ఏం చేస్తాడు? మన దేవుడు సమాధానమునకు కర్త గాని అల్లరికి కర్త కాదు అని బైబిల్లో ఉందా? ఇప్పుడు వాళ్ళ ఆటలన్నీ సాగాలంటే పరిశుద్ధాత్ముడిని బయటికి పంపించేయాలి. అదే చేస్తున్నారు. ప్రవక్త అదే అంటున్నాడు చూడండి. కాబట్టి ఇలా ఏమైందంటే సంఘము పూర్తిగా కలుషితం అయిపోయింది. లోకాన్ని ఎలాగో కలుషితం చేశాడు వాడు, ఫ్యాషన్ ప్రపంచంలోనికి తీసుకెళ్ళి. అయితే సంఘాన్ని కూడా వాడు ఏం చేశాడంటే పూర్తిగా అంధకారంలోనికి తీసుకెళ్ళిపోయాడు. అయితే దేవుడు ఏం చేస్తున్నాడంటే, గొప్ప దేవుడు మళ్ళీ 3వ నిర్గమమునకు దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నాడు. 5వ సంఘకాలంలో దేవుడు ఏం చేశాడు? ఒక గొప్ప పునరుద్ధరణను దేవుడు తీసుకొచ్చాడు. అందరూ ఆలకిస్తున్నారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడే ఉన్నారుగా, ముగించబోతున్నాడు చివరి నిర్గమము. కాబట్టి 2వ నిర్గమములో దేవుడు ఎలాగైతే బాప్తిస్మం ఇచ్చి యోహాన్ని పంపించి అన్నిటినీ ముందుగా ప్రిపేర్ చేయించాడో, అలాగే 3వ నిర్గమమునకు దేవుడు కూడా ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ప్రిపేర్ చేస్తా ఉన్నాడు. ఎక్కడ వరకు సంఘం పూర్తిగా అంధకారంలోనికి వెళ్ళిపోయింది. 5వ సంఘకాలం నుంచి దేవుడు ఏం చేశాడంటే ఒక గొప్ప పునరుద్ధరణను తీసుకొచ్చాడు. మార్టిన్ లూథర్ ద్వారా బైబిల్ అనేది బయటకు వచ్చింది. వింటున్నారండి? ఇలా దేవుడు అంచెలంచెలుగా మనల్ని దేనికి సిద్ధపరుస్తున్నాడంటే, అంత్యకాలంలో ఉన్న మనల్ని 3వ నిర్గమమునకు దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు. ప్రవక్త ఏమన్నాడో చూడండి. లూథరన్లతో ఒక ఉజ్జీవము రానియండి, ఆ తరువాత అది సంస్థగా మారును. అవునా? లూథర్ ద్వారా ఉజ్జీవం వచ్చిన మాట నిజమే, బైబిల్ బయటకు వచ్చిన మాట నిజమే. కానీ వాళ్ళందరూ ఏమైపోయారు? లూథరన్ సంస్థగా వారు ఆగిపోయారు అక్కడే. మెథడిస్టులకు ఒక ఉజ్జీవము రానియండి అంటే ఎవరి ద్వారా? వీళ్ళు జాన్ వెస్లీ, తర్వాత వచ్చిన వెస్లీ ద్వారా ఒక ఉజ్జీవం వచ్చింది, వారు సంస్థగా మారుదురు. జాన్ స్మిత్ యొక్క బాప్టిస్ట్ చర్చి వారికి ఒక ఉజ్జీవము రానియండి, అది ఒక సంస్థగా మార్చుటకే దారి తీయును. తర్వాత 1906లో దేవుడు ఏం ప్రవేశపెట్టాడంటే పరిశుద్ధాత్మ యొక్క అనుభవాన్ని దేవుడు ప్రవేశపెట్టాడు. 1906లో అజూసా అనే వీధిలో దేవుడు పరిశుద్ధాత్ముడుగా వారి మధ్యకు దిగి వచ్చాడు. అప్పుడు వరముల పునరుద్ధరణ అనేది జరిగింది. కానీ అందరూ వరముల దగ్గరే ఆగిపోయారు. భాషలు వరాలే చాలు అని అక్కడే ఆగిపోయారు. నిజమైన పరిశుద్ధాత్మ బాప్తీసాన్ని వాళ్ళు పొందలేదు. కాబట్టి వారు కూడా సంస్థగా అక్కడే ఆగిపోయారు. ప్రవక్త అదే అంటున్నాడు, వారు ఒక సంస్థగా మారుదురు. చూడండి, అతిక్రమము పూర్తిగా పరిపక్వమగు వరకు, దేవుడు అలసిపోవు వరకు అలాగే జరుగుచుండును. సో దెయ్యం ఇంకా ఈ ప్రపంచాన్ని
పూర్తిగా ఇంకా ఆడుకొని ఆడుకొని మనుషులందరి పాపం ఏమవ్వాలి, పూర్తిగా తారాస్థాయికి ఎప్పుడైతే చేరుకుంటుందో అప్పుడు దేవుడు ఇక్కడ చూడండి, ఆ తరువాత ఒక నిర్గమమును వచ్చును. అవునా? ఇక లాస్ట్లో ఎప్పుడైతే మనుషుల యొక్క అరాచకాలన్నీ పూర్తిగా తారాస్థాయికి చేరుకుంటాయో అప్పుడు దేవుడు మళ్ళీ ఈ ప్రపంచాన్ని, దేవుని పిల్లల్ని మూడవ నిర్గమమునకు దేవుడు సిద్ధపరిచాడు. మూడవ నిర్గమములోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు. మొత్తం ఎన్ని? 3, 4 లేవండి. అంటే ఇది చిట్ట చివరి నిర్గమములో మనందరం ఉన్నాం. అవునా? దెయ్యం ఏం చేసింది? ప్రపంచాన్ని పూర్తిగా పాపముతో ఈ లోకం నిండిపోయింది. అవునా? క్రైస్తవ్యాన్ని కూడా దెయ్యం ఏం చేసింది? పూర్తిగా వాడి చెప్పు చేతల్లోకి తీసుకుంది. ఇలాంటి సమయంలో దేవుడు ఏం చేశాడంటే తన పిల్లల్ని మళ్ళీ వీటన్నిటి నుంచి బయటికి లాక్కు రావటం కోసం మూడవ నిర్గమమును దేవుడు ప్రారంభించాడు. ఎవరి ద్వారా అంటే అంత్యకాల ప్రవక్త ద్వారా మూడవ నిర్గమమును దేవుడు మళ్ళీ ప్రారంభించాడు. ఇక్కడ చూడండి, ఎన్నో కొత్త సంస్థలు పుట్టుకొచ్చుచున్నవి, ఇప్పుడు అది ఒక సమైక్యలో చేరుచున్నది, పాపము పండిపోయినది. ఫైనల్గా ఏం జరుగుతుంది? లోకములో ఉన్న పాపం పండిపోతుంది, మత శాఖల్లో ఉన్న పాపం కూడా ఏమైపోతుంది? సమైక్యలాగా వారు అందరూ ఒక చైన్ లాగా ఫామ్ అవుతున్నారు, వీళ్ళ పాపం కూడా పండిపోతుంది. ఇది నిర్గమపు కాలము, వాగ్దాన దేశమునకు పిలువబడు కాలము. ఏదో ఇంకొక దేశమునకు వెళ్ళమను పిలుపు కాదు గాని ఒక గృహము చేరుదుము, అదే 1000 ఏళ్ల పరిపాలన. వారందరినీ ఫస్ట్ నిర్గమములో ఒక దేశము నుండి మరొక దేశానికి దేవుడు నడిపించాడు. రెండవ నిర్గమములో ఆచారాలు పద్ధతుల నుంచి దేవుడు తన పిల్లల్ని ప్రత్యేకించాడు. మూడవ నిర్గమములో దేవుడు మనల్ని మళ్ళీ ప్రత్యేకించి ఎక్కడికి తీసుకెళ్తున్నాడంటే ఈసారి 1000 ఏళ్ల పరిపాలన కోసం దేవుడు మనల్ని ప్రత్యేకిస్తున్నాడు. దానికోసం దేవుడు మనల్ని బయటికి పిలుస్తున్నాడు. ఇది చిట్ట చివరి నిర్గమము. అందరూ ఆలకిస్తున్నారండి. కాబట్టి ఇప్పుడు క్రైస్తవ లోకం ఎలా మారిపోయింది? ఇలా పాటలతో, కచేరీలతో, డ్యాన్సులతో వారు ప్రజల్ని రాబట్టుకుంటున్నారే కానీ వాక్యముతో ఎవరిని ఆకర్షించట్లేదు. ప్రజలు కూడా వీటికే ఎక్కువగా ఆకర్షితులు అవుతున్నారు కానీ వాక్యానికి ఎవడూ ఆకర్షితులు అవ్వట్లేదు. ఎందుకని? ఇది చివరి కాలం. వింటున్నారండి? వాక్యాన్ని ప్రేమించేవారు చాలా తక్కువ మంది. అందుకే పాస్టర్లు కూడా ఏం చేశారంటే వాక్యం చెప్తే ఎవడో రాడు కాబట్టి వాళ్ళు స్టేజీల మీద ఏం చేస్తున్నారు? కుప్పిగంతులేసి ప్రజల్ని రాబట్టుకుంటా ఉన్నారు. ఈరోజు జరుగుతుంది అదేనండి. ఎక్కడైనా మీరు గమనించండి, పరిశుద్ధాత్ముడు ఎక్కడా లేడు. వారి సెమినరీలు, వారి మేధా సంపత్తి, వారి కూడిక, వారి చర్చిలు చూడండి, తమ యొక్క మేధాశక్తి ద్వారాను చమత్కారము ద్వారాను సంఘమును చాలా క్రమములో ఉంచగలము కానీ పరిశుద్ధాత్మ ద్వారా కాదని వారు అనుకొనుచున్నారు. కావున అది వారికి అవసరము లేదు. వింటున్నారండి? పరిశుద్ధాత్మ ద్వారా వారు సంఘాన్ని నడిపిస్తే ఎవడి స్థానములో వాడు ఉండాలి కాబట్టి మాకు పరిశుద్ధాత్మ వద్దని చెప్తున్నారంట. చూడండి, ఇక్కడ పోపు గురించి చెప్తున్నాడు మన ప్రవక్త. సంఘము ఎవరి చేతి కిందకి వెళ్ళిపోద్ది ఒకరోజు? ప్రపంచ క్రైస్తవ సంఘాలన్నీ ఒకరోజు వాడి గుప్పెట్లోకే వెళ్ళిపోతాయి, క్రీస్తు విరోధి యొక్క గుప్పెట్లోకి వెళ్ళిపోతాయి అని ప్రవక్త ఇక్కడ చెప్తున్నాడు. చూడండి, మనము ఎంతో సంతోషము పొందవలసిన ప్రజలమై ఉన్నాము. అయితే ఇలాంటి పరిస్థితిలో దేవుడు తన పిల్లల్ని ఏం చేస్తున్నాడంటే మూడవ నిర్గమము ద్వారా వారిని మళ్ళీ బయటికి పిలుస్తూ ఉన్నాడు. వింటున్నారండి? ఆ గుంపులో ఈరోజు మనందరం ఉన్నాం కాబట్టి సంతోషించాలి అని ప్రవక్త అంటున్నాడు. మనము ఎంతో సంతోషము పొందవలసిన ప్రజలమై ఉన్నాము. ఎందుకంటే ఆయన తన యొక్క వాగ్దానమును గుర్తుగా మనకు అనుగ్రహించి ఉన్నాడు. దాన్ని చేయుదునని ఆయన వాగ్దానము చేశాను. కాబట్టి ఈరోజు దేవుడు మనల్ని ప్రేమించి ఏం చేస్తున్నాడు? ప్రవక్త వర్తమానము ద్వారా మనల్ని మళ్ళీ మూడవ నిర్గమములోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు. ఎవడైతే ఎన్నికలో ఉన్నాడో ఈ నిర్గమములో వాడు ఖచ్చితంగా బయటకు వస్తాడు. బయటకు వస్తేనే మనం బతికి బట్ట కడతామండి. వింటున్నారు కదా? లోతు భార్య అక్కడే ఉంటే చనిపోతారు. వాళ్ళు బతకాలంటే ఏం చేయాలి? సొదొమ గొమొర్రాని విడిచి బయటికి రావాలి. నోవహు కాలంలో ప్రజలు బతకాలంటే ఏం చేయాలి? లోకాన్ని విడిచిపెట్టి ఓడలోనికి ప్రవేశించాలి.
అవునా? కాబట్టి ఇలా ప్రతి చోట దేవుని పిల్లల్ని ఆయన రక్షించుకోవటం కోసం ఆయన నిర్గమము ద్వారా వారిని ప్రత్యేకించుకుంటూ ఉన్నాడు. ఈరోజు చిట్ట చివరిగా 3వ నిర్గమంలో దేవుడు మనందరినీ ప్రవక్త వర్తమానము ద్వారా లోకము నుండి, మత శాఖల నుండి, ఆచార భక్తి నుంచి దేవుడు మనల్ని బయటికి రమ్మని పిలుస్తూ ఉన్నాడు. ఈరోజు మనం రక్షించబడాలంటే మనం ఏం చేయాలి? ఖచ్చితంగా 3వ నిర్గమములో మనం బయటకు వచ్చి తీరాలి. లోతు భార్యలాగా తడువు చేస్తే ఏమైతే? గొర్రె పిల్ల ఉగ్రత మహాదినము వచ్చెను, దానికి తాళజాలగలిగిన వాడు ఎవడు అని బైబిల్లో ఉందా లేదా? కాబట్టి సహోదరులారా, దేవుడు మనల్ని ప్రేమించి ఆ నిర్గమము ద్వారా మనల్ని బయటికి పిలుస్తూ ఉన్నాడు. మనం బతకాలంటే ఏం చేయాలి? రక్షించబడాలంటే, ఉగ్రత నుండి తప్పించుకోవాలంటే ఖచ్చితంగా ఆ నిర్గమము ద్వారా మనం బయటకు రావాలి. ఎక్కడికి రావాలి? ఎక్కడి నుంచి రావాలి? అన్నిట్లో నుంచి బయటికి రావాలి. ఇవి మీరు తర్వాత చదువుకోండి. కొన్ని ప్రాముఖ్యమైన స్లైడ్స్ నేను పెట్టాను, కానీ మనకి సమయం లేదు వివరించుకోవడానికి. అక్కడ లూకా సువార్తలో ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్పబడింది ప్రవక్త గురించి. ఏంటంటే, లోతు దినాల్లో జరిగినట్టుగా నా రాకడ దినాల్లో జరిగిద్ది. సొదొమ దినాల్లో జరిగినట్టుగా మనుష్య కుమారుడి రాకడ దినాల్లో జరిగిద్దని యేసయ్య భూమి మీద ఉన్నప్పుడు ఒక మాట చెప్పాడు. అయితే మరి దాని గురించి చాలామంది కొన్ని వేరు అనువాదాలు చెప్తా ఉన్నారు. అయితే ప్రవక్త ఇక్కడ చాలా క్లియర్గా చెప్పాడు, కానీ వివరించడానికి మనకి సమయం లేదు. ఇది దేవుని చిత్తం అయితే ఇవి గుర్తుపెట్టుకొని మళ్ళీ నేను తర్వాత చెప్తాను. సరే చూడండి, చివరి దినములలో అంటే మనుష్య కుమారుడు ఎలా ప్రత్యక్షమయ్యాడో మన ప్రవక్త చెప్తాడు. అబ్రహాము దగ్గరికి దేవుడు శరీరములో ప్రత్యక్షమయ్యి అబ్రహాము దగ్గరికి వెళ్ళాడు. ఈరోజు సేమ్ అలాగే మళ్ళీ మనుష్య కుమారుడు ప్రత్యక్షమయ్యే దినాలు అంటే ఏంటని ప్రవక్త చెప్పాడు. వాటిని వివరించాలి, తర్వాత నేను చెప్తాను. అయితే నేను దాటి వెళ్ళిపోతున్నాను. చివరి దినములలో నిర్గమములో ఆయన అదే వాగ్దానము చేశాను, మరియు ఆయన దాన్ని మార్చలేడు. అవునా? చివరి నిర్గమములో మనందరం ఉన్నాం. దేవుడు తన ప్రవక్తను అన్ని విధాలుగా రుజువు చేశాడు. అవునా? తన మీద ఉన్న అగ్నిస్తంభాన్ని, తన వర్తమానాన్ని సాక్ష్యాధారాల ద్వారా దేవుడు రుజువు చేశాడు. కాబట్టి ఇప్పుడు ప్రవక్త ఎన్నికలో ఉన్న ఆయన వధువును పిలుస్తున్నాడు బయటకు రమ్మని. ఎక్కడి నుంచి రావాలి? మనం లోకం నుండి ఆల్రెడీ వచ్చాం. పాపము నుండి, శాపము నుండి మనం వచ్చాం, రక్షణ పొందాం. ఈరోజు మనం క్రైస్తవులుగానే జీవిస్తూ ఉన్నాం. అయితే ప్రవక్త రమ్మని పిలుస్తుంది ఎవరినంటే, ఇదే క్రైస్తవ లోకంలో ఆచార భక్తి చేసేవారిని, సిద్ధాంతాలతో ఆచారాలతో కూరుకుపోయిన వారిని మన ప్రవక్త మళ్ళీ పిలుస్తున్నాడు. ఇదే చిట్ట చివరి నిర్గమము, 3వ నిర్గమము. ఇందులో ఎవరు బయటకు వస్తారంటే, ఎన్నికలో ఉన్న దేవుని పిల్లలు, వధువు మాత్రం ఇందులో నుంచి ఖచ్చితంగా బయటకు వచ్చిద్ది. ఆ ఉగ్రత నుంచి తప్పించుకుంటుంది. ఆ గుంపులో మనం ఉందామా వద్దా? చెప్పండి, ఉందామా? ఇదే మిక్కిలి అనుకూల సమయం అని బైబిల్లో ఉంది. ఈ నిర్గమమును దేవుడు ఏర్పరిచింది ఎవరి కోసం అంటే, ఆయన పిల్లల కోసం మాత్రమే. వింటున్నారండి? దేవుడు అలాగే వదిలేయచ్చు, కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఉగ్రత గురించి ముందుగానే మనకి చెబుతున్నాడు, బయటికి రమ్మని పిలుస్తున్నాడు. అదే నిర్గమము అంటే. దాని ద్వారా మనం ఏం చేయాలి? బయటికి రావాలి. గమనించండి, మనము పిలవబడు వారిగా ఉన్నాము. ఆ యొక్క దూత స్వరము, నా ప్రజలారా బబులోనులో నుండి బయటకు రమ్ము అని పలికెను. దేనిలో నుండి అనగా గందరగోళంలో నుండి మనం బయటికి రావాలి. ఇక్కడ చూడండి, మెథడిస్టు సరి అయినదేనా? బాప్టిస్టు సరి అయినదేనా? క్యాథలిక్ సరి అయినదేనా? వానిలో నుండి బయటకు రండి, దేవుడే సరి అయిన వాడు. మీరున్న శాఖలు, సంఘాలు ఏవి కూడా సరైనవి కావు. కాబట్టి వాటిని విడిచి దేవుని యొద్దకు రండని ప్రవక్త చెప్తున్నాడు. బబులోన్ నుండి బయటకు రండి, ఈ గందరగోళము నుండి బయటకు రండి అని ప్రవక్త మనల్ని పిలుస్తున్నాడు. ఈ స్లైడ్స్ అన్ని మంచి ఇది ఒకటి చూడండి, చివరిది చూడండి. మొదటి నిర్గమములో ఆయన ఏమి చేశాను? ఒక స్వాభావిక దేశములో నుండి మరి ఒక స్వాభావిక దేశంలోనికి వారిని తీసుకొని వచ్చాను. ఇది ఫస్ట్ది. రెండవ నిర్గమములో ఆయన వారిని ఆత్మ సంబంధముకు స్థితిలో నుండి పరిశుద్ధాత్మ యొక్క ఆత్మీయ బాప్తిస్మములోనికి తీసుకొని వచ్చాను. ఇది రెండవ నిర్గమము. ఇప్పుడు ఆయన వారిని ఆత్మ సంబంధమగు
పరిశుద్ధాత్మ బాప్తిస్మములో నుండి నిత్య రాజ్యముకు 1000 ఏండ్ల పాలనలోనికి తీసుకుని వచ్చుచున్నాడు. అదే అగ్నిస్తంభము, అదే అభిషేక క్రమము, అదే దేవుడి కార్యములను చేయుచున్నాడు. మొదటి దాన్ని ప్రకటించిన దేవుడే రెండవ దాన్ని ప్రకటించెను. రెండవ దాన్ని ప్రకటించిన అదే వాక్కు మూడవ దాన్ని ప్రకటించెను. మరియు దాన్ని ఇప్పుడు మనము మన మధ్య చూస్తున్నాము. అంటే 3 నిర్గమముల గురించి ఒకే స్లైడ్లో ప్రవక్త చెప్పింది. కాబట్టి దీన్ని మీరు జాగ్రత్తగా చదువుకోండి, మీకు అర్థమైంది. ఫస్ట్ నిర్గమము ఇక్కడే ఉంది, రెండవ నిర్గమము యేసుక్రీస్తు ద్వారా ఇక్కడే ఉంది, మూడవ నిర్గమము ఇప్పుడు చివరి కాల ప్రవక్త ద్వారా దేవుడు మనల్ని బయటికి పిలుస్తూ ఉన్నాడు. అది మూడవది. మనము అంత్యకాలమందున్నాము. ఇప్పుడు మీరు నిజంగా క్రీస్తు యొద్దకు రాగోరుచున్నారా? ప్రవక్త అడుగుతున్నాడు. నిజంగా మీకు దేవుడు కావాలా అని అడుగుతున్నాడు. వివిధ శాఖల్లో నుండి బయటకు రమ్మని ఈ నిర్గమము పిలుచుచున్నది. సొంత అభిప్రాయములు, లోక సంగతుల్లో నుండి బయటకు వచ్చి పూర్ణ హృదయముతో ఆయనకు లోబడవలెను. ఆశీర్వదించబడిన వాగ్దాన దేశములోనికి రండి అని ప్రవక్త పిలుస్తున్నాడు. ఇదే చిట్ట చివరి మూడవ నిర్గమము. అందరూ ఆలోకిస్తున్నారండి. కాబట్టి ఈ నిర్గమమును దేవుడు ప్రవేశపెట్టింది ఎవరి కోసం అంటే, చివరి కాలములో ఉన్న దేవుని పిల్లలైన మన కోసమే దేవుడు ఈ మూడవ నిర్గమమును ప్రవేశపెట్టాడు. చివరిది. ఇందులో గనక మనం మిస్ అయితే ఎక్కడుంటాం? శ్రమల్లో ఖచ్చితంగా మనం ఉంటాం. దేవుని ఉగ్రతను ఖచ్చితంగా మనం ఫేస్ చేయాలి. దాన్ని మనం తప్పించుకోవాలంటే ఈ మూడవ నిర్గమములో మనం ఏమవ్వాలి? వీటన్నిటిని విడిచిపెట్టి దేవుని యొద్దకు మనం రావాలి. పరిశుద్ధాత్మ నాయకత్వం కిందకు మనం రావాలి. అపోస్తుల బోధ యొద్దకు మనం రావాలి. ఎప్పుడైతే అలా మనం వస్తామో ఉగ్రత దినాన్ని మనం తప్పించుకుంటాం. లోతు భార్యలాగా అక్కడెక్కడే మనం తడువులాడుతూ ఉంటే మాత్రం లోతు భార్య ఏమైపోయింది? ఉప్పు స్తంభంగా మారిపోయినట్టే మన బతుకులు కూడా ఇక్కడే ఆగిపోతాయి. కాబట్టి ఈ మూడవ నిర్గమమును మనందరం వాడుకుందామా వద్దా? ఖచ్చితంగా వాడుకుందాం. మనము అందులో నుంచి తప్పించబడదాం. వింటున్నారండి? నిర్గమము అనగా అర్థం ఏంటి? బయటికి పిలుచుట. దేవుడు ఎప్పుడు కూడా తన పిల్లల్ని బయటికి పిలిచిన తర్వాతే ఆ ఉగ్రతను దేవుడు కొమ్మరిస్తాడు. అవునా? వారందరూ ఓడలోనికి ప్రవేశించిన తర్వాత దానికి తాళం వేసి దేవుడప్పుడు ఉగ్రతను కొమ్మరించాడు. ఎప్పుడైతే లోతు భార్యను దేవుడు బయటకు లాగాడో అప్పుడు అగ్ని గంధకాలతో దేవుడు సొదొమ గొమొర్రాల్ని నాశనము చేశాడు. అలాగే దేవుడు ఈరోజు మనల్ని కూడా రమ్మని పిలుస్తున్నాడు. ఎప్పుడైతే ఆఖరి వ్యక్తి లోపలికి వచ్చేస్తాడో అప్పుడు దేవుని యొక్క ఉగ్రత ఈ భూమి మీద కొమ్మరించబడింది. దానికి ముందే మనం ఏం చేయాలి? ఈ మూడవ నిర్గమము ద్వారా మనం అన్నిటినీ విడిచిపెట్టి దేవుని యొద్దకు వెళ్ళిపోవాలి. ఎందుకంటే యెహోవా నామమే బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తుకొని పోయి ఎలా ఉంటాడు? సురక్షితముగా ఉంటాడు. ఎక్కడా లేని సురక్షితము ఎక్కడుంది? మనకి దేవునిలో మాత్రమే ఉంది. కాబట్టి అక్కడికి రమ్మని ప్రవక్త పిలుస్తున్నాడు. ఆయన స్వరాన్ని మనం గుర్తుపడదాం. ఈ నిర్గమము ద్వారా అన్నిటిని విడిచిపెట్టి దేవుని యొద్దకు వెళదాం. ఉగ్రతను తప్పించుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. అందరూ లేచి నిలబడదాం. మంచిది. మరి సమయం చాలా ముందుకు సాగింది. మనందరం లేచి నిలబడి చెప్పబడిన వాక్యము నిమిత్తం కొద్ది నిమిషాలు మనం ప్రార్థనలో ఉందాం. మరి ప్రతి ఒక్కరూ లేచి నిలబడి, పరిశుద్ధుడా పరిశుద్ధుడా జీవము కలిగిన దేవా, మీకు స్తోత్రములు తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయంలో మమ్మల్ని ప్రేమించి నీవు చెప్పిన కొద్ది మాటలను బట్టి ప్రభువా మీకు వందనాలు. ప్రతి మాట నన్ను ఉద్దేశించే నీవు చెప్పినందుకు స్తోత్రములు ప్రభువా. నీ వాక్యం ఎప్పుడు కూడా హృదయ లోతుల్లోకి వెళ్ళి మా తలంపుల్ని పరిశోధిస్తూ ఉంటుంది ప్రభువా. కాబట్టి తండ్రి, అలాంటి వాక్యమే ఈరోజు మాకు కావాలి ప్రభువా. పై ముద్దులు పెట్టే వాక్యం మాకు అక్కర్లేదు తండ్రి. మా హృదయంలోనికి వెళ్ళాలి. ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను విభజించుకుంటూ లోపలికి వెళ్ళి మా జీవితాన్ని లోపల నుంచి సరిచేయాలి ప్రభువా. అలాంటి వాక్యాన్ని మేము ప్రేమించి దానికి లోబడి వాక్య ప్రకారముగా మా జీవితాలు సరిచేసుకునే కృపను మాకు దయచేయండి తండ్రి అని ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఉందాం. దేవా మీకు స్తోత్రములు, పరిశుద్ధుడా మీకు స్తోత్రములు ప్రభువా, కృపగల దేవా మీకు స్తోత్రములు అని ప్రార్థిస్తూ ఉండగా మరి చిన్న ప్రార్థన, చివరి ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవము కలిగిన యేసయ్యా మీకు స్తోత్రములు ప్రభువా.
ఈ మధ్యాహ్న కాల సమయంలో మమ్మల్ని ప్రేమించి కొద్ది నిమిషాలు తండ్రి 3వ నిర్గమము గురించి మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రములు ప్రభువా. మీ గొప్ప ప్రణాళికలో మొత్తం 3 నిర్గమములు ఉన్నవని మా ప్రవక్త సెలవిచ్చాడు తండ్రి. మొదటి నిర్గమములో బానిసత్వములో ఉన్న నీ ప్రజల్ని ఎలా విడిపించావో, ఎలా ఐగుప్తు నుండి బయటకు పిలిచావో, ఎలా వాగ్దాన భూమికి చేర్చావో మాకు వివరించినందుకు స్తోత్రములు ప్రభువా. అలాగే 2వ నిర్గమములో నీవు మళ్ళీ దిగి వచ్చి ఆచారాల్లో నుంచి, పద్ధతుల్లో నుంచి, వేషధారణ భక్తి నుంచి నీ పిల్లల్ని ఎలా బయటకు పిలిచావో మాకు చూపించినందుకు స్తోత్రములు ప్రభువా. మళ్ళీ ఆ యొక్క సంఘాన్ని దుష్టుడు ఎప్పుడైతే పాడు చేశాడో, మళ్ళీ 3వ నిర్గమము ద్వారా ప్రవక్త ద్వారా మళ్ళీ మమ్మల్ని బయటకు పిలుస్తున్నందుకు స్తోత్రములు తండ్రి. నీ పిలుపును ఆలకించి నీ స్వరాన్ని గుర్తుపట్టి ఆ నిర్గమము ద్వారా మేము బయటకు వచ్చే కృపను మాకు దయచేయని ప్రభువా. రాబోయే ఉగ్రతను తప్పించుకోవటానికి మమ్మల్ని మేము సిద్ధపరుచుకునే కృపను మాకు దయచేయమని, వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించమని, ఈ మధ్యాహ్నపు దీవెనలతో మమ్మల్ని నింపి రాలేని వారికి మరొక సమయాన్ని మీరు కల్పించమని, అలాగే ప్రార్థనా సహాయము కోరిన ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నాను ప్రభువా. మరి ఎవరైతే ప్రార్థనా సహాయం కోరి ఉన్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి లింగంగుంట్లో అనేక మంది ప్రార్థనా సహాయం కోరి ఉన్నారు. మరి వారి పేర్లు మాకు గుర్తు లేకపోయినా వారి గురించి ప్రార్థిస్తున్నాము తండ్రి. వారిని దర్శించండి ప్రభువా. దూర ప్రాంతం నుండి మా సహోదరులు ఎవరెవరైతే ప్రార్థనా సహాయం కోరారో వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారిని ప్రతి ఒక్కరిని మీరు స్వస్థపరచండి. వారి ప్రతి సమస్యను మీరు తీర్చండి. ఒకరోజు ప్రభువా, వీటన్నిటికంటే వాక్యమే ప్రాముఖ్యమైందని తెలుసుకొని ఎన్ని బాధలు ఉన్నా సరే వాక్యాన్ని ప్రేమించే మనసు మాకు దయచేయమని, వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించమని మా ప్రభువైన యేసు క్రీస్తువను ఎంతో శ్రేష్టమైన మీ నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మంచి దేవుడు మీ అందరిని దీవించును గాక. ఈ కూటం ముగించబడింది.